ఆరోగ్యమైన వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారిని 2 స్టేట్ల నుంచి ఇక్కడ లోకల్ గా ఫార్మింగ్ పండించే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, మన 2 రాష్ట్రాల్లో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి ఈ మహానగరంలో వాళ్ళతో ఒక అభినవ సంబంధాన్ని మనకు చేయడం జరిగింది. చెప్పాలి కాదు, మన కుటుంబాల కోసం మనం బాగుండాలి అంటే మనం ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారం మనకి ఎలా దొరుకుతుంది? మనం ఏదో షాప్కి వెళ్తున్నాం, మనకు ఆరోగ్యకరమైన ఆహారం తినాలని ఉద్దేశం ఉన్నా కూడా మనం అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లేక ఏదో కానీ మనకు ఒక ఆరోగ్యకరమైన పంటలు పండించి రైతుల్ని మనతో కల్పించడానికి గొప్ప కార్యక్రమం. నేను ఇప్పుడు జహీరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది అమ్మల్ని ఇక్కడికి పిలుస్తాను. ఆ అమ్మలు ఎవరు అంటే నిజంగా వాదయాత్రలు. ఎలా అంటే ఆ ప్రాంతంలో రాళ్ళు రప్పలతో కూడిన ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక మొక్క వేసిన పరిస్థితులేదు. కానీ వాళ్ళు పంటలు పండించి ఆ నిర్వీర్యమైన నిర్భేయమైన ఆ ప్రాంతాన్ని, ఆ నేలని పురగతల్లి ఆ మాతృ ప్రేమను పొడిగింపజేసి ఒక అరణ్యంగా మార్చిన మహాదేవతలను చెప్పుకోవచ్చు. అలాంటి వాడు లేకపోతే ఇప్పుడు ప్రాంతాలు ఎక్కడైనా మనం కొండలపైన గుట్టలపైన పండుగ దగ్గర చిన్న చెట్టు పెట్టడానికి కూడా మనం కంపోజ్ చేస్తాం, చిన్న పండుగ వేయడానికి కూడా భయపడతాం. అలాంటి ప్రాంతంలో ఎలాంటి నీరు లేని, చెప్పాలంటే కరువు డ్రాట్ అంటాం కదా, అలాంటి డ్రాట్ ప్రాంతంలో వాళ్ళు మొక్కలు పండించి పంటలు పండించి వాళ్ళు విత్తనాలు సేకరించి ఆ విత్తనాలను ఇక్కడ తీసుకొచ్చారు. ఎక్కడో జగిరాబాద్. వాళ్ళకి పెద్దగా చదువుకోవడం లేదు. వెతుక్కుంటూ తిరుపతి మహానగరంలో గోవిందుడి పాదాల చెంత ఇలా కొంతమందిని మనం బ్రతికించాలి, కొంతమందికి వ్యవసాయ పద్ధతులను తెలపాలి, మన పాడరూపంలో మాటరూపంలో పాడరూపంలో అని చెప్పి అంత దూరం నుంచి ఇక్కడికి ఆ తల్లు ఇక్కడికి వెళ్ళేశారు. సుజమ్మ గారు వారితో పాటు వచ్చిన ఆ తల్లుల్ని స్టేజ్ పైకి ఆహ్వానించి ప్రార్థనలతో వారి కార్యక్రమం స్టార్ట్ చేయాలని వేడుకుంటున్నాము. అలాగే మనకు నాగరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు జీరో బడ్జెట్ ఫార్మింగ్ అందరూ ఇక్కడే ఉంటారు. సుభాష్ పాలేకర్ గారి ప్రథమ శిష్యుల్లో వారు ఒకరు, కృషి ప్రభాకర్ గారి ప్రథమ శిష్యుల్లో వారు ఒకరు. అనంతపురం లాంటి ఆ ప్రాంతంలో అలాంటి కరువు ప్రాంతంలో వారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయమైతూ గోమాతను పెంచుతూ గోమాతను సేవిస్తూ గోమాతతో వ్యవసాయం చేయిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి ఈ తిరుపతి మహానగరంలో మనందరి ఆరోగ్యాలు కాపాడడం కోసం మనందరి కోసం ఇక్కడికి వచ్చేశారు. ముందుగా తులసమ్మ గారు అభయారణ్యం గ్రూప్ నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల వారిని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ పాటలతోటి మనల్ని ఉద్దేశింప చేయాలని చెప్పి వేడుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా మంది స్టాఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినారో కూడా మీకు వివరిస్తారు. సో వారు పండిస్తున్న విధానం కానీ, వారు సేకరించిన మూలికల విధానం కానీ, వారు సేకరించిన విత్తనాలు కానీ, వారు తయారు చేస్తున్న ప్రకృతి సిద్ధమైనటువంటి ఆ ప్రోడక్ట్స్ గురించి కానీ చాలా కొంచెం మీతో పాల్గొంటున్నారు. మీరు మీ మిత్రులతో పాల్గొంటున్న ప్రతి నెల 2వ వారం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేడుకుంటున్నాను. అమ్మా మీకు
జస్ట్ సపోర్ట్ చేస్తానికి అంతే అంతే రాలేదు. వేదిక పైకి నాగరాజు గారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ గారితో పనిచేశారు. ప్రథమ శిష్యులు విజయప్రభాకర్ గారితో కూడా పనిచేశారు. వారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం పైన, ఆరోగ్య విధానాల పైన, ఆరోగ్య అలవాట్ల పైన, ఆహార అలవాట్ల పైన తెలియజేస్తుంది. అలాగే
సార్ నేను నాగరాజు అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా 13 సంవత్సరాల నుంచి ఇదే స్టేజ్ మీద పాలేకర్ గారి దగ్గర నేను రోజు ఇక్కడ కూర్చున్నాను. ఒకసారి ఈ స్టేజ్ మీద నాకు పరిచయం మహాభాగ్యం జరిగిందంటే ఋషి ప్రభాకర్ గురించి సిద్ధ సమాజ యోగ ఆయన శిష్యులు రవిశంకర్ గురించి పెనుగొండలో ఉంటారు. పాలేకర్ గారు హిందీలో చెప్తే ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవారు. అలాగే 10 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణలో పాలేకర్ గారిని తెలుగులో రైతులకి అనువాదం చేసేవారు. మరి ఇక్కడ ఆ రవిశంకర్ గారికి నువ్వు రైతులో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే ఆ రోజు ఈ స్టేజ్ మీద మాట్లాడాడు. ఏంటంటే మన గోమాత గురించి శ్రీకృష్ణ భగవాన్ చేసిన పాడి పంట గురించి పాలేకర్ గారు ఒక ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం అంటే దాన్ని ఎలా ప్రజలకు అందించాలని ఆ 2 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ని ఆవుల ప్రదేశం చేయాలి, మొట్టమొదట ఆదాయ ప్రదేశం చేయాలి, ఆనంద ప్రదేశం చేయాలి, ఆరోగ్య ప్రదేశం చేయాలి, ఆచరణ ప్రదేశం చేయాలి, ఆదర్శ ప్రదేశం చేయాలి, ఇట్లా రకరకాల అసైశ్వర్యాలు శ్రీకృష్ణ చెప్పిన ఆ 8 ఆంధ్రప్రదేశ్ చేసే భాగ్యం నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ మహాత్మ సాక్షిగా ఇదే మీద 12 సంవత్సరాల క్రితం మాట్లాడాను. ఏది ఇదే నా నినాదం, ఆంధ్ర ప్రదేశం చేసి ఆంధ్రప్రదేశ్ కాపాడేది 100% చేయాలని ఈ స్టేజ్ మీద నేను వాగ్దానం చేశాను. తిరిగి మరి మన శిల్పం వెంకటేశ్వర స్వామి ఒక శిల్పాన్ని మనం గుర్తించాడు చిత్తూరు జిల్లాలో. ఆమె పేరు శిల్ప. వాళ్ళ తల్లిదండ్రులకు మొదట నమస్కరిస్తున్నాము. ఆ బిడ్డ శిల్పాన్ని బిడ్డని వెంకటేశ్వర స్వామి ఈ చిత్తూరు జిల్లాలో గుర్తించి ఎక్కడ ఉంది ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి మొదలవుతుంది. మన జీవితం కానీ, మన ఆదాయం కానీ, మన ఆరోగ్యం కానీ మొత్తం టోటల్గా ఆహారంలోనే ఉందనేది మేము నిరూపిస్తాం. రైతులతో ఈ విషయాలందరికీ తెలియజేయాలని, ప్రతి ఏదైతే కార్యక్రమం జరపాలని శిల్పగా కోరారు. 100% మన అందరికీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో కూడా నెలలో కార్యక్రమం నిర్వహించాం. కావున ఈ కార్యక్రమాలు అందరూ మేము మీకోసమే మేము పంపిస్తున్నాం కానీ మా కోసం ఇంకొకటి కోసం మేము పంపించలేదు. దయచేసి ఇక్కడ స్టాప్ పెట్టిన వాళ్ళు స్టేజ్ కావాల్సిన కోసం గొప్ప అందరూ మహావీ అందరూ లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు మీ బిజినెస్ పోతుంది అంటున్నారు. పోలేదు మీకే. ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మిమ్మల్ని ఈరోజు స్వాగతం. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు విక్రయిస్తున్న ప్రతి వస్తువు ప్రతి ఇంటికి పోతుంది. మీ దర్శనం లేకోకుండా, మీ ఆదర్శం లేకోకుండా బిజినెస్ పోతుంది అంటున్నారు. పోటీకి మీకు రావాలనే కదా. మీకు ఇక్కడ యూట్యూబ్ లో మీ ఊరు, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారని పరిచయం చేయడానికి తెలిస్తే నా బిజినెస్ పోతుందంటే ఇక్కడ కస్టమర్ అందరినీ లోపల పంపించుకుంటారు. మీరు ఇంట్లో కూర్చుంటారా? కూర్చుంటారు చెప్పండి. ఇంకో కూర్చోవలసిందే కదా, అవునా కదా? అందుకోసం మిమ్మల్ని బలోపేతం చేసిన ప్రత్యక్షం క్షమించండి. ఓకే, ఈరోజు మీరందరూ అందరూ రావాలి. ఇంకా చాలా స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ ఇక్కడ రావాలి. ఫస్ట్ వచ్చే అందరూ రౌండ్గా సార్, రౌండ్గా ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ రౌండ్ ఎక్కడ ఉన్నారు? రౌండ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి యూట్యూబ్ లో అందరూ రావాలి. రౌండ్ చదువు ఎలా ఉంటారు? ఎందుకంటే అదే స్టాండర్డ్ కూడా సేమ్ పట్టుకుని కవర్ చేయాలి. మీకు వచ్చేపు ఎందుకండి ఇంకా 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 చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఓకే, మీ చెక్ చేయించవచ్చు. అదే చెక్ పట్టుకోవాలి. 5 నిమిషాలు అందరికీ కవర్ చేయాలి. మాట్లాడే ప్రతి వ్యక్తిని జూమ్ చేసి, ఎందుకంటే మేము రైతులు పండించేది ఒక ఎత్తు, మీరు తయారు చేసే వ్యక్తులు ఒక ఎత్తు, కానీ ఇక్కడ కస్టమర్ పండించే వ్యక్తులు మీరు గొప్ప వ్యక్తులు. అవునా కదా? చెప్పండి మీరే. మరి ఎందుకు అసలు ఫీల్ ఎక్కువ మా బిజినెస్ పోతామని అంటే మీరు ఎవరు అన్నారు కాదు, కానీ మనం గుర్తు చేసుకోవాలి. చాలా పట్టాయి. కాబట్టి 1 by 1 అక్కడి నుంచి స్టార్ట్ చేసి సార్ ప్లీజ్ మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా, మీ ఫోన్ నెంబర్ చెప్పి మీరు ఎందుకు చేస్తున్నారో చేసుకుంటున్నారో మాత్రం చెప్పాలి. మరి తిరుమల రావాల్సిన గ్రామం తిరుపతి జిల్లా. నేను
సిన్స్ 5 years అంటే 5 సంవత్సరాల నుంచి దాంట్లో సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ అమరావతి 9 days ప్రోగ్రామ్ అది. అప్పట్లో నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను కొన్ని రోజుల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సుభాష్ పాలేకర్ గారి తెలుసుకొని అన్ని పంటలు అంటే మా పంటానికి ఉపయోగించుకుంటూ ఎక్కువగా మిగిలింది మా పక్కింటి రైతులకు కొత్త ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారికి నేను ఉద్యోగం సాగిస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి ఎందుకంటే ఎక్కువ భాగం జబ్బులు పెరిగిపోతాడు, జనాభా పెరుగుతున్నారు, జబ్బులు పెరిగిపోతాయి, రోగాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మనం ఆచరిస్తే ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్నుకొని ప్రస్తుతానికి నేను ఎక్కువగా 3 years నుంచి నూనె అంటే గుర్తుపోకుంటారు ఇక్కడ ఆర్గానిక్ కృష్ణా జిల్లా నూనె అంటారు. కాబట్టి అది ఆర్గానిక్ 100% ఆర్గానిక్ పండిస్తూ ఇక్కడ మన మాజీ కళాక్షేత్రమని యూత్ హాస్టల్లో నేను ప్రదర్శనకు పెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఎవరైనా కావాలంటే ముందుగా ఆర్డర్ తీసుకొని పంపిస్తాను. మీటింగ్ అంటే ఇప్పుడు కూడా చూసుకో నంబర్ 944006818 ఒకసారి 944006818. జస్ట్ మీ పేరు ఊరు ఫోన్ నెంబర్ మీరు ఎందుకు చేస్తారో చెప్పండి, తర్వాత మీ ఫోన్ చేసి వాళ్ళని అడుగుతారు. గుంటూరు అండి, నా పేరు సాయి. మాకు 4 గోమాలు ఉన్నాయండి. మా గోమాలు చూసుకోవాలని ప్రతివాడు కూడా గోమాలు ఇంటి వాడు ఒక గోమాటలో పిలుచుకోండి, అట్లా గోసాలు తీసుకుంటే అందరూ బాగుంటారు, కాలి పంటలు బాగుంటాయి, అందరూ కార్యక్రమాలు కలిసేవాళ్ళు వస్తాయంటే ఉద్దేశంతో మేము ప్రతి వాళ్ళు ఇంటి ఒకటి గోమాటలు మాత్రం పెంచుకొని చక్కగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఒకసారి వాళ్ళ గుర్తులు నా ఫోన్ నెంబరు 701815. మీరు మాట్లాడుతుంటే సాయంత్రం మాట్లాడుతూ బిజినెస్ కోసం మాట్లాడితే మేము తొందరగా చెప్తాం కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోజ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము డాక్టర్ చదువుతాం. మహబూబ్ నగర్ అమరావతి నుంచి తీసుకుని వచ్చాను. అయితే నా మొబైల్ నెంబర్ 7799773632. ధన్యవాదాలు. నా పేరు ప్రసాద్. 2004 నుంచి పురుషుల మండలంలో బుక్కలు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ముఖ్యంగా ఫస్ట్ నెల్లూరులో మీటింగ్ జరిగింది. ఆ అన్నికల మీటింగ్ పెట్టాము. వాళ్ళ యొక్క ప్రభావం చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యవసాయాన్ని శాస్త్రీయంగా జోడుపరచాలని చెప్పేసి ఆ సంకల్పంతో చేస్తూ హోమియోపతి అండ్ ప్రకృతి వ్యవసాయం కలిపి చేస్తున్నాను. నా ఫోన్ జరుగుతుంది 9381125891. నేను మామిడి బలి కొద్దిగా విషన్స్. నా పేరు కళ్యాణి. వారి గుంటూరు పల్నాడు జిల్లా అమరావతి మండలం ముందూరు గ్రామం. నేను 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. చుట్టుపక్కల పొలాలని తోడుబాటున మా పొలం బంగాళా ఉంది. దానిలో మేము డెవలప్ చేస్తున్నాము. నాకేం సమస్య అందరికి అందించడం, అమ్మకం, మంచి క్వాలిటీ ఇవ్వడం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టము. సో మన కుటుంబానికి సంబంధించి కావాల్సిన కూరగాయలు, కొన్ని పళ్ళు అండ్ వరి, నువ్వులు ఇవన్నీ నేచురల్గా పండించుకుంటాను. అందులో మిగిలిన వాటిని మన శ్రీపడి పరిశుభ్రంగా కానీ భూలక్ష్మి కానీ అమ్ముకునేకి ఇస్తాను. అండ్ దాంట్లో కొన్ని విత్తనాలను సేకరించి వాటిని కూడా అందరికీ అందుబాటులో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.
నా నెంబర్ వచ్చి 8861749055. థ్యాంక్ యూ. నమోదైతే సార్ అప్పుడే రాండి మేము గుంటూరులో మమ్మీ మనం సర్వే కావాలి. మేము వచ్చేసి ఈ నాటు విత్తనాలు సేవ్ చేసుకుంటాము. అట్లాగే నాటు విత్తనాలు అట్లాగే మిల్లెట్ పౌడర్స్ అంటే మిల్లెట్ పౌడర్ చేసి అదొక పౌడర్ చేస్తాం. పసుపు అలాంటివి కూడా అవుతుంది. అట్లాగే మేము ప్రకృతి వ్యవసాయం 6 ఆవులు ఉన్నాయి. ఆవులు చేస్తున్నాం. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8331953 నా పేరు భాస్కర్ అండి. గుంటూరుకి వచ్చాము. మా ఆర్గనైజేషన్ వచ్చి రైతు గుంటూరు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. మేము దగ్గరగా 4,000 ఎకరాల్లో వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ వ్యవసాయం మొత్తం అరకు, పాడేరు, చింతపల్లి, పాల్గొండ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో చేస్తాము. మీరు పండించే ఉత్పత్తులు ఏ గ్రేడ్ ప్రొడక్ట్స్ అండి. బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ చేయం. ఓన్లీ ఏ గ్రేడ్ ప్రొడక్ట్స్ చేస్తాం. ధన్యం బాగా చేస్తాం. ఉప్పు పూతైనా, మైలైనా, అడిగితైనా, హిమాలయన్ ఫాస్ట్ హనీ, లోటస్ హనీ, ప్రోమో గార్డెన్ హనీ, గార్డెన్ చెట్లైనా ఇవన్నీ బాగా వాల్యూస్ ఉన్న హనీస్. ఒక స్పూన్ పేరు తీసుకుంటే బాడీలో ఏం జరుగుతుంది ఈ హనీస్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ టాపిక్ వచ్చి ఇవాళ స్పెసిఫిక్గా పసుపు గురించి చెప్తాను. జాగ్రత్త ఈ నోట్స్ మీకు గౌరవం. పసుపు మనిషి ప్రాణాన్ని కాపాడే ఏకైక ఆయుధం లేదా వజ్రాయుధం. దీన్ని లాటిన్లో కుర్కుమా లాంగా అంటారు. లాంగా అంటే పొడవుగా ఉంటుంది. పసుపు కొమ్ము పొడవుగా ఉంటుంది కాబట్టి కుర్కుమా లాంగా అంటారు. ఇది దిండుపదేశి జాతికి చెందింది. అనగా అల్లం జాతికి సంబంధించిన దుంప. ఈ దుంప లోపల కట్ చేస్తే పసుపు ఉంటుంది కాబట్టి దీన్ని పసుపు అంటారు. అయితే వంటల్లో పసుపు చాలా ముఖ్యమైనది. పసుపుని ఔషధంగా, సౌందర్య సాధనంగా, వస్త్రాలపైన అర్థానికి వాడుతున్నారని 3,000 సంవత్సరాల క్రితం ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. అయితే నిత్య జీవితంలో ఏ శుభకార్యానికైనా పసుపుతోనే ప్రారంభిస్తాం. ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం పొందుపరిచే ఆయుర్వేద గ్రంథాల్లో బంగారం కన్నా పసుపు విలువైనది. ఎందుకంటే చివరి నిమిషంలో మనిషి ప్రాణాలు కాపాడి పసుపే బంగారం కాదు. ప్రపంచంలో భారతదేశంలో సంగేయ పట్టణం అనగా మహారాష్ట్రలో ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వ్యాపారం జరుగుతున్న పసుపు మన భారతదేశంలోనే. అయితే ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో పసుపుపై అనేక యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే నోట్ చేసుకోండి. చిన్న గాయాలకి, క్యాన్సర్ లాంటి మహమ్మారి జబ్బులకు పసుపును విడుదల ఉపయోగిస్తారు. మన దేశంలో ఆహారంలో రంగు, వాసన కోసం పసుపుని ఔషధాలలో వాడటం జరుగుతుంది. అసలు పసుపు గురించి చెప్పాలంటే 3 రోజులు పడుతుంది. అంతకంటే సింపుల్ పసుపు మీద. ఉదాహరణకి దగ్గుకి పసుపు వాడతారు. అనగా పాలు మట్టిలో వేసుకుని తాగింది. ఎటువంటి జబ్బులనే రావు. ఇది ఆయుర్వేద పరంగా నిరూపించబడింది. ధన్యవాదాలు. నా ఫోన్ నెంబర్ 944176065. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. పసుపు 3 రకాలండి. ప్లీజ్ మీ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు ఓకే, ధన్యవాదాలు. ప్లీజ్ దయచేసి నెంబర్ మీరు వీలైతే నోట్ చేసుకుంటామంటే ఆపుతాం. దయచేసి ఉంటే ఆపుతాం. ఇది అక్కడ యూట్యూబ్ లో వెళ్తుంది. అక్కడ శిల్పా గారు మీరు నెంబర్ తీసుకొని అన్ని ఒక బుక్లెట్ తయారు చేసి మీకు అందరికీ అనుభవం చేసే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. నేను వెంకటనాథ్ సార్ అండి. అన్నమయ్య జిల్లా రాజంపేట, పుల్లంపేట మండలం, కొన్నేపల్లి. 2008 నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు 10-15 సంవత్సరాల ముందు నుంచి కూడా మా కొబ్బరి చెట్లకు ఎలాంటి కెమికల్ లేకుండా నేచురల్ లేకుండా చేస్తా ఉంటున్నాము. ఇప్పుడు మేము పసుపు, అరటి, నిమ్మ మొదలగు పంటలు పండిస్తున్నాము. కొబ్బరి, నిమ్మ నేచురల్ పద్ధతిలో నర్సరీగా చేస్తున్నాము. ఎవరికైనా ఆర్డర్స్ మీద మేము పంపించేదానికి సంసిద్ధ ప్రయత్నం చేస్తున్నాము. అవి కొబ్బరి చెట్లు పెద్దవి కాకుండా మొలక వచ్చినట్టు మనం గన్ని బ్యాగ్లో పెట్టి పంపించే అవకాశం ఉంటుంది. ఎవరైనా కావాలంటే చెప్పచ్చు. నా ఫోన్ నెంబర్
8186881889. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ అండి. ఖమ్మం పెట్టానండి. నేను తెలిసిందంటే దానంలోనే ఉంటాను. దానం జీపీలు అంటే కారపూస కానీ ఇది కానీ మనం జీపీలు అమ్ముతుంటాను. దాంతో పాటు దేశీ ఆవులు కూడా మనం అమ్ముతుంటాను. నేను కొత్తగా షాప్ చేశాను. రీసెంట్గా ఈ గోమాత విషయం కాబట్టి ఆ రోజు నేను వెళ్తూ ఉన్నాను. నా నెంబర్ వచ్చేసి 9030246202. ఒకసారి 9030246202. ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను సర్వీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఇంతమంది రైతులు తయారు చేసిన పదార్థాలన్నీ కూడా ఉండాలంటే ఒక గిడి కావాలి, పాత్ర కావాలి. పూర్వకంగా వాడిన పాత్రలు, మట్టి పాత్రలు, కంచు పాత్రలు, ఇక్కడికి రాగి. ఇప్పుడు ఈ కాలంలో మెయింటెనెన్స్ మట్టి పాత్ర బెస్ట్, కానీ మెయింటెనెన్స్ కష్టం కాబట్టి ఇక్కడికి రాగి, కంచు వాడాలి. అయితే ఇప్పుడు నా మెయిన్ విషయం ఏంటంటే అందరూ రాత్రి వాడుతున్నారు. ఇది వాడద్దు, ఇది విషం. దాంట్లో ఎంత మంచి పదార్థాన్ని వండండి, అది విషపూరితం అయిపోయినట్టే. ఒకసారి రాత్రిలో వాడారంటే వండారండి. అందువల్ల కంచు, రాగి ఇక్కడ మూడింటిని వాడండి. రాగి మనుషుల కోసం, కంచు పాత్ర తినడానికి, కూర వండుకోవడానికి, ఇతర పాత్ర అన్నం, పాయసం, పాలు, వీటి. ఇది అందరూ తెలుసుకుని రాత్రి బయట ఏదో దాని ఇంట్లో తీసేయండి, ఆరోగ్యంగా తీసుకోండి. నమస్కారం. నా నంబర్ 9246909035. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా పేరు ప్రభాకర్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు 25 సంవత్సరాలు. ముఖ్యంగా దూరంలో అమెరికాలో ఉన్న శిల్పా మేడం గారికి, మరి వాళ్ళ అమ్మకు, నాన్నకు, మరి వాళ్ళ బృందానికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు గత 4 నెలల నుంచి నేను చూస్తున్నాను. చాలా డబ్బు ఖర్చు పెట్టి రైతులను ప్రోత్సహించాలి, రైతులకు ఒక బలం ఇవ్వాలి, రైతులను ముందు తీసుకురావాలి. ప్రభుత్వం ఏ చిన్నదూపు చూస్తుందని చెప్పాలి. అదే విధంగా మనం బ్యాటరీ పీరు తాగే పెట్టాలంటే జనం చేయడం జనం, కానీ ప్రోత్సాహం లేదు మనకు. లేదా చెప్పాలి మనం నిరుత్సాహపడదు. నేను వరంగల్ వచ్చిన నేను ఏం చేస్తున్నానంటే 2 రకాలుగా ఉపయోగపడుతున్నాను. రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతున్నానంటే పిండి, వేప నూనె, పిండి, నూనె అనేక పంటలకు రోగాలు వస్తే చెడిపోకుండా వాటి సప్లై చేస్తున్నాను. అది కాక శరీరంగా నేను మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, వెన్నెక్క నొప్పులు, పక్షవాతం, పైల్స్, గుర్రములు, ఏ రోగాలు ఉన్నా కూడా, ఒక క్యాన్సర్, పుష్టిగా తప్ప ఏ రోగం ఉన్నా కూడా నేను మందు లేకుండా బాగు చేస్తున్నాను. ఇక్కడ గత 4 నెలల నుంచి ఇక్కడ చాలా మంది బాగు చేశాను. కాబట్టి నా నెంబర్ చెప్తున్నాను 9177454579. ప్రభాకర్. మీకు ఏమన్నా వ్యవసాయ రూపంగా కావాలంటే నేను సప్లై చేస్తాను. శరీరంగా మీకు ఏమైనా రోగాలు కావాలంటే నేను సప్లై చేస్తాను. మీకు అన్ని టైంలో మీకు అందుబాటులో ఉంటాయని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్. 9177454579. ఓకే, మీకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే రైతులకు చాలా ఇంపార్టెంట్. మీకు నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు చంద్రయ్య గ్రామ, నాది కామరాజ్పేట అనే గ్రామం. ఇది రాజమహేంద్రవరం దగ్గరలో ఉంది, తూర్పుగోదావరి జిల్లా. నేను ప్రకృతి, సంస్కృతి, సాహిత్య, కళా విజ్ఞానాన్ని 2016లో స్థాపించాను. ఈ రంగాల్లో నాకు కొంత ప్రవేశం ఉంది. ఈ రంగాల్లో నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రకృతి విషయాన్ని కాపాడటానికి నేను జీవిత పాఠశాల స్థాపించాను. జీవిత పాఠం చెప్తూ జీవితాన్ని వెలిగిస్తుంటాను. అలాగే జ్ఞానం ఆడుకుంటాను, తర్వాత స్వాతంత్రాలు కూడా ఇస్తాను. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, సమస్త విత్తనాలు కూడా నా దగ్గర ఉంటాయి. అన్ని కూడా మార్కెట్ దేశంలో ఇస్తారు. అది నా స్థానం బయట ఉంది. నేను మీ అండలో పనిచేస్తూ మీరు ఫోన్ అయితే లేదు, నా చిన్నమ్మాయితే నేను చెప్పాను ఇప్పటికే. ఇది ఈ అవకాశం ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు ఫోన్ పెట్టుకోవాలా. టెక్నాలజీ ఉంటే మీరు ఏదో గవర్నమెంట్ ఉన్నట్టు ఇంట్లో ఉన్నట్టు మీరు ఫోన్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోలేదు ఒకసారి చెప్పండి. మాట్లాడడానికి మొబైల్ పెట్టండి.
నో క్వశ్చన్. ఓకే, గుడ్, చాలా ఇంపార్టెంట్. నమో వెంకటేశ్వర ఓం శ్రీ శక్తి ఆవుల పర్వతపురి గుంటూరులో మేము రైతుల వద్ద నుంచి సేకరించిన కరివేపాకు మునగాకు తిప్పతీగ అసలంత అలాగే రకాల ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తామండి పౌడర్ నుంచి. అలాగే లేటెస్ట్ గా నిమ్మగడ్డి నుంచి తయారు చేసాం. నిమ్మగడ్డిలో ఉత్పత్తి అసగంధ వివిధ రకాల పోషకాలు కలిపి చేసాం. ఇది బాడీ పెయిన్స్ 1 వీక్ లో తగ్గిస్తుంది. అలాగే వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది. మేము గత 23 సంవత్సరాలు చేస్తున్నామండి. 2000 పెట్టాం. ఈ ఆటానికి ప్రకృతి వ్యవసాయం పండించి రైతు దగ్గర సేకరించి మేము మార్కెట్ చేస్తామండి. మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇలా 10 రూపాయలు కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము. మా ఫోన్ నెంబర్ 9912347711. నిర్వాహకుడికి మేడం గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు శ్యామ్ కుమార్ అండి. నేను వరంగల్ కూర్చాను. మీ డయాబెటిక్ డిప్లోమా అందరూ వ్యక్తిగత అది గ్రూప్ జనపన కాలంలో ఉద్యమంతో దాన్ని ఎలాంటి వేడి కానీ కెమికల్ కానీ రాదు. ఎస్పెషల్ కానీ మాకు పిల్లలు కానీ కంప్యూటర్ వాళ్ళు ఉంటారు. నా ఫోన్ నెంబర్ 9828663101. అందరికీ నమస్కారం అండి. చంద్రకేశ్వరరావు నా పేరు. నేను తెలంగాణ వస్తున్నాను. మా దగ్గర ఏంటంటే స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అంటారు. ఆల్మండ్ ఆయిల్ అంటే మన ఇంటి పక్కన ఈ ఆల్మండ్ ఆయిల్ కాదండి. ఇది మెడికల్ వాల్యూస్ ఏంటంటే మంగళపాతంలో కలిగిన స్వీట్ ఆల్మండ్ ఆయిల్ దగ్గర ప్రత్యేక ఫార్మాతో తయారు చేస్తారు. ఇది మందు మంత్రికి తర్వాత హెయిర్ ఫాల్కి చెవులకి కొత్తమైన స్ట్రెస్ అంటారు. ఉల్లిపాయ కానీ కాలు పౌడర్ ఈ రకంగా ఉపయోగపడుతుంది. పెన్సిల్ ఇంజక్షన్ ఎలా పనిచేస్తుందో అలాగే అన్నింటినీ 11 రకాలైన డిసీజెస్కి పనిచేస్తుంది. ట్రూ సార్, 85,000 కస్టమర్స్ నమ్మిన ప్రొడక్ట్ అనేది. మా దగ్గర ఇది ఒకటి ఆర్గానిక్ ఫస్ట్, దగ్గర ఆర్గానిక్ ఫస్ట్ అండి మనకు లభిస్తుంది. మీ పేరు కావాల్సిన మీరు సంప్రదించవచ్చు. మా పేరు చంద్రకేశ్వరరావు. ఫోన్ నెంబర్ వచ్చేసి 7981831525. ఇక్కడికి వచ్చిన అతిథులకి తర్వాత స్టాఫ్ ఇక్కడ ఉన్న అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సునీత అండి. మా దిగుతే చిత్తూరులో పేరు మండలంలో మా 20 ఎకరాల తోట ఉంది. పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, చిక్కు అన్ని రకాలు దొరుకుతాయి. మేము కలిసినప్పుడేమో జీవనంతోనే కషాయాలు అని వాడే చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా మహిళా యూనివర్సిటీ దగ్గర ఒక ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేశాను. డైలీ ఫామ్ అవుట్లెట్ అండి. అన్ని ఫ్రూట్స్ వచ్చిందని డైరెక్ట్ కస్టమర్స్. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉన్నాము. బెంగళూరు నుంచి 5 years బ్యాక్ వచ్చాను. ఓన్లీ ఓన్లీ కాన్సెప్ట్ చేయాలి అనేది అందరికీ డైరెక్ట్ గా పెట్టుబడి వ్యవసాయం చేసి అవి ఇవ్వాలనేది. దాంట్లో కూడా మిల్లెట్స్, పోల్ట్రీ ఆయిల్స్ అవి ప్రమోటింగ్ హెల్త్ ప్రమోటింగ్ అనమాట. అవి అవైలబుల్ ఉన్నాయి. సో నా నెంబర్ 9743120289. మహిళా యూనివర్సిటీ దగ్గర మాకు ఆధార్ స్టోర్. కావాల్సిన వాళ్ళు నేను కమెంట్ కలెక్ట్ 9743120289. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్వేత. అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను తిరుగుతుంటూ వచ్చాను. నేను ఒక ఇంట్లో ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని బిలీవ్ చేస్తాను. సో ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ ఇంట్లో ఉమెన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో దాని మీద నేను ఉమెన్ ఓవరాల్ వెల్బీయింగ్ మీద వర్క్ చేస్తాను. సో అదే భాగంలో నేను కాంట్రాక్ట్ చేసిన న్యాచురల్ తయారు చేసిన స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి. సో నాకు తిరుపతిలో శుభరామంలో ఒక షాప్ ఉంది అండ్ బయట షాప్స్లో ఆర్గానిక్ షాప్స్లో కూడా నా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టచ్చు. అండ్ నా నంబర్ 7075052499. థ్యాంక్ యూ అండి. మీ నెంబర్ వచ్చేటప్పుడు కొంచెం స్లో చెప్పండి. 9 చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గణపతి.
నేను శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల గ్రామంలో ఉన్న గీతంపల్లి గ్రామం చూశాను. యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాక నాగరాజ్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అయితే నాగరాజ్ సార్ కొంచెం పెద్ద పెద్ద ప్రొఫెసర్ చెప్పారు. నేను 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నాను మార్కెటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అలా కాబట్టి నాకు విషయం చెప్పాలనుకున్నాను. అదేంటంటే యాక్చువల్గా నేను 9 years చేసినటువంటి మార్కెటింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంత మంచి ప్రొడక్ట్స్ అలర్ట్ అయితే చాలా మంది నాకు చెప్పారు. ఎస్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ అంటే అందరికీ అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా మనం ప్రిపేర్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. అలానే మార్కెటింగ్ డిఫరెంట్ గా చేశాను సార్. నెక్స్ట్ మాట్లాడినటువంటి మేము డోక్రా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు తయారు చేసినటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ అలాగే హెర్బల్ ఆయిల్స్ అలాగే సీడ్స్ ఇట్లాంటివన్నీ కూడా నేను గ్యారెంటీ చేస్తాను. మా గ్రూప్ లో ఒక 60 మంది ఉన్నారు. వాళ్ళందరూ తయారు చేసిన ప్రొడక్ట్స్ నేను చేస్తాను. అది విద్య అయింది. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశాను. 6th క్లాస్ నుంచి మా నాన్నగారు వ్యవసాయం చేశాను. నేను వ్యవసాయం పని చేసుకుంటూ అక్కడ ఏం చేస్తే బాగుంటుందని సెలెక్ట్ చేసుకుంటూ MBA కూడా బిజినెస్ చదువుతున్నాను. సో నేను డిఫరెంట్ గా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. నా నెంబర్ వచ్చి 6300702805. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, నమస్కారం. నా పేరు వచ్చి సుధారెడ్డి, రైల్వేపల్లిలో. నేను అరుదైన ప్లాంట్ ఫ్రూట్స్ సేకరిస్తూ ఉంటాను. సీడ్స్ అంటే నేచురల్గా ఇక్కడ విలేజ్లో దొరికేది కాదు, ఫారెస్ట్ ఏరియా ఎక్కడ కొనడానికి నా సంకల్పం ఉంటే తిరుపతి ప్రజల్లో తోటల మొక్కలు, తోటల చెట్లు, తోటల ఫ్రూట్స్ నేను చూపించాలంటే నా లక్ష్యం. వాటిలో భాగంగా 3 జిల్లాల్లో సీడ్స్ నేను ఇస్తున్నాను. అవి పండించి ఇప్పుడు మేము చదువుతున్నాం. అరుదైన చెట్లు ఎక్కడ ఉండవు. ఇప్పటికీ 70 ఎకరాలు ఇప్పుడు ఉన్నాయి చెట్లు. 3 నెలల తర్వాత ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా ఇస్తాం. ఎవరికైనా ఫ్రీగా అయితే నువ్వు వచ్చి తీసుకోవాలి. నేను చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్లో ఉన్నాము. అరుదైన మొక్కలు చెట్లు మన పెరట్లో ఉంటాయి, కానీ ఎవరు చెప్పడం నేను సెలెక్ట్ చేస్తా ఉంటాను కాబట్టి మీరు ఊరికే దిగు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే వాళ్ళు మీకు ఇక్కడ జనాలకు తెలియనాటికి ఎక్కువ వస్తే డబ్బులు నేను ఇస్తా, ఫ్రీగా ఉంటుంది. అది కొందరు ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా అది మీకు ఇచ్చినప్పుడు నేను డబ్బులు ఇస్తాను. ప్రతి ఇంట్లో ఉన్న మొక్కలే మన మొక్క ఎదుటి పనికొస్తారు. దీంట్లో భాగంగా నేను చాలా అరుదైన పనులు, అడుగులకి ప్రతి నెల ఎదురుమైన పనులు భాగంగా అన్ని మొక్కలు సేకరించి ఇండియాలంటే నా ప్రియం. 2 నెలల తర్వాత నా నెంబరు ఎవరైనా ఫోన్ చేయండి. 90-144-60-205. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు రాధమ్మ. మా ఇంటి కుటుంబాలు మార్కెట్ చేసిన బాగుంటుందా రామచంద్రాపురం మండలం తిరుపతి జిల్లా అండి. నేను ఆకుకూరలు, కూరగాయలు పంపిస్తానండి. అదేవిధంగా రైతు బజార్కి వచ్చి మా వీక్లీ 3 times వస్తానండి. ఆదివారం, మంగళవారం, గురువారం అక్కడ అందుబాటులో ఉంటాయండి ఆకుకూరలు, కూరగాయలు. అదేవిధంగా సుబ్బారాయణ గారు చెప్పిన ప్రతి మీటింగ్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రొడక్ట్ అమ్మడం జరుగుతుందండి. అదేవిధంగా ఇడ్లీ బియ్యము, రాగులు పిండి కూడా సప్లై చేయడం జరుగుతుందండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 9121147583 9121147583. శ్రీ చాలా తక్కువ ఉన్నాడు. శ్రీ పెరగాలి దాని ఈరోజు చెప్తాం. శ్రీ ఎందుకు పెరగలేదు తమిళనాడు కేరళ హైదరాబాద్ ఫీల్డ్స్ organic partner
అప్ టు 15 అవర్స్ మేము పొందినాడు. అది కేరళ, అది కర్ణాటక. సో ఫస్ట్ టైం సెకండ్ టైం మనం చూసింది ఆంధ్ర. సో వివరాలు తెలియజేయండి. మై ఫోన్ నెంబర్ 7373976629. సారీ, ఐ నో తెలుగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ వందే గోమాతరం, వందే వందే వందే. ప్రకృతి వ్యవసాయం వర్తిల్లాలి, ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. మనం కూడా ఈ రెండు కోర్సులే పనిచేస్తున్నాం. ప్రకృతి ఎలా అవుతుందో అభివృద్ధి చేసి గోమాత పరిస్థితి ఏదో తెలుసు, దానికోసమే మనం కృషి చేస్తున్నాం. గోమాత కోసమే బయట యోగా టీచర్గా 22 ఏళ్ళుగా తిరుగుతూ ఈ కోర్సు కృషి చేస్తున్నాము. నేను ఇక్కడ గోదావరి ఉత్పత్తులు ప్రారంభిస్తున్నాను. అంటే రైతు మీద ఆకులు, బియ్యాలు, వివిధ వస్తువులు సేకరించి అర్థం చేస్తున్నాను. నా పేరు రంజన్ దాస్, గ్రేడ్ 6 మోడల్ శిక్షాదిలో. నా ఫోన్ నెంబర్ 630289396. అందరికీ నమస్తే సార్. నేను గ్రామీణ ఇన్సూరెన్స్ విజయవాడ. మేము వాటర్ షాంపూస్ తయారు చేస్తాం. మా దేశాలను మహిళా సేవలు చేస్తున్నారు. నా పేరు దినేష్ కుమార్. 9492923105. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను మార్చుపల్లి రామయ్య యాదవ్, రామయ్య జిల్లా రంగపూర్ మండలం తిరుమల పంచాయతీ. ముఖ్యంగా ఈ సభలో శుభాకారానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మాకు 1927 సంవత్సరంలో మా పెద్దలు దాదాపు 100 సంవత్సరాల వరకు వాళ్ళు ప్రకృతి పరిగిన 200 ఆవుతో వ్యవసాయం పండించిన వల్ల ఒక 7 ఎకరాలు అప్పటి నుంచి ఆశ్చర్యపడలేదు. ఇప్పుడు భూమి ఇప్పుడు ఈ మధ్య 20 సంవత్సరాల క్రితం ఆ ప్రకృతి పరంగా పండించుకున్న అవసరం వల్ల చాలా సామాన్యంగా 2002 వరకు నేను అక్కడిగా ఉండే వంటిలో ఈ అంటే ఈ రసాయన ఎరువులతో పండించిన పంటలు తినడం వల్ల కానీ బరిపాలు తెలిసి పండ్ల వల్ల ఈ ఎరుపుపరంగా 9 రకాలు పెట్టుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాటకాలు కావాలని వాటి ఫుడ్ కానీ వాళ్ళని నేర్చుకోవాలి. నేను ఇప్పుడు వరకు నా పంచాయతీ శిశువుని పంచాయతీ వరకు మా పొలంలో నా వరకు, తర్వాత మా పంచాయతీ వరకు ఆకులు కాయకూరలు అవి పండించుకుంటూ దగ్గర చిన్న చిన్న అంగాలు సేవ్ చేసుకుంటాం. ఈ ఇప్పుడు పోయిన నెల ఇక్కడ ఈ వ్యవసాయ మేళ జరుగుతామంటే అక్కడ చూసి ఇక్కడికి పోయిన నెల వచ్చాను. ఇది 2వ తప్ప రావడం నాకు కొంచెం కొత్తగా ఇచ్చినట్లయితే ఆ మెటీరియల్స్ మా దగ్గర అంటే నాటు ఆవులని ఏంటంటే నేను ఒక ఆవును తీసుకొని దాని ద్వారా మళ్ళా మా పెద్దలు ఏంటంటే మా పూర్వీకులు సేంద్రీయ పరంగా మా పండుగలో సాధించారు. అదే విధంగా నేను తీసుకుంటాను. శిల్పా మేడం నా సహాయం చేస్తాను. నా ఫోన్ నెంబర్ 7674851483. థ్యాంక్ యూ. ఆవు పాలు ఆవుని అందరికీ చాలా బాగా తెలుసు. ఆవుని కొన్ని అవి ఆక్సిజన్ యూజ్ చేసే తెలుసుకున్నాం. ఒక పూర్వ ఆవుని కాకుండా ప్రకృతిలోకి వెంటనే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని బేస్గా పెద్దవాడి ఉపన్యాసాలు నేను చూస్తున్నాను. కావాల్సిన మీకు సంప్రదించవచ్చు. 9346372569. ఈ సభాపూర్వకంగా మా వెంకట సాక్షి శిల్పంగా సహకరించడానికి చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, అందరూ లైట్ ఇంకా అందరూ మిల్లెట్స్ కష్టపడుతున్నారు.
క్రికెట్ కష్టపడుతున్నారు. దానికోసం నేను పిల్లల కోసం ఆర్గానిక్ లడ్డు తయారు చేస్తున్నాను. బెల్లంతోటి వేసి నెయ్యితోటి చాలా మంచి అద్భుతంగా ఉంటుంది. ఈ పిల్లల కోసం ఆరోగ్యం కోసం కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కూడా మా అమ్మాయి ఎలా చేస్తున్నారంటే అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచిగా అందుకు మనం వెళ్ళి ఆర్గానిక్ ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడ కూడా సాల్ట్ కోసం వెళ్ళాలి, ఎక్కడున్నాయని కూడా చాలా మందికి చేయడం కూడా కష్టం ఉంది. అందుకని ఇలాంటి మేళాలు జరిగినప్పుడు అందరూ ఒకే చోట వస్తారు. ఎవరైతే ఆర్గానిక్ పంట చేస్తున్నారో రైతులు వాళ్ళని గుర్తించి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు అనుకునేలాగా చేస్తున్నారు. అందరూ కూడా తెలుసుకొని మాకు సంతరించి వ్యవసాయదారులు అందరూ కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఎనీటై మేము అన్ని సహాయం చేస్తాము. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటంటే ఇప్పుడు చూసుకుంటున్నాం. అది సరిగ్గా ఏం చేసుకొని మంచిగా అందరికీ మంచి ఫుడ్ అందించాలని ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అందుకు నేను సింపాల్ అడగాలి సింపాల్ అడగానండి. నేను ఆ పేరు తెలిసి నా ఫోన్ నెంబర్ వచ్చి 6030606303889147 6303889147. శిల్ప అమ్మగారు చూడండి. Thank you. A big round of applause for this mother. ఈవిడ శిల్ప ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వాళ్ళ మదర్ అండి. సపోర్ట్ లేకపోతే అసలు ఏ పనులు జరగవు. సో ఈవిడ అండ్ మా పెద్దమ్మ గారు ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. 5-6 years గా వీళ్ళు నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారండి. సో మన ఇంటి నుండి స్టార్ట్ చేయకపోతే బయట మనం ఏం చెప్పలేము. సో ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని చాలా కోర్స్ చేసి నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసింది శిల్ప ఇంట్లో. సో ఫస్ట్ వీళ్ళు చేసేయాక అందరు ఫార్మర్స్ తో కనెక్ట్ అయ్యి ఇలాగా కనెక్ట్ ఫార్మర్స్ అనే ఒక మేళా పెట్టిందండి. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించాను. కానీ అమ్మాయి మంచిగా రాస్తుంది, దాంతో కొంచెం సాధించాను. దానికోసం నేను ఎంతో చేయాలని ఉద్దేశించి నేను అనుకుంటున్నాను. భయపడుతుంది. ఇక్కడంతా వచ్చిన మీరంతా క్లాసులు పర్చేజ్ చేస్తున్నారు. ఎలా ఉంది ఒకసారి ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించింది ఒకసారి క్షమించండి. దయచేసి వరకు ప్రార్థిస్తున్నాం. నా పేరు మీనా అండి. మా ఫోన్ పేరు ఇంకో ఆల్టర్నేట్ స్టోర్ అండి. అంటే మనం తినే ఆహారం అవన్నీ న్యాచురల్ గా ఉంటున్నాయి. బట్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ అంటే బ్రష్ కావచ్చు, సబ్బు కావచ్చు, సోప్ కావచ్చు, గుడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కటి ప్లాస్టిక్. ఇలాగ పొద్దున్న చేసి ప్లాస్టిక్ మధ్యలో ఉండడంలో నాకు చాలా బాగా అనిపించేది అనమాట. తినేటి ఓకే న్యాచురల్ గా తెస్తున్నాం, బట్ మనం యూజ్ చేసేవన్నీ కూడా న్యాచురల్ గా ఉండాలి. అండ్ అందరూ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అందరికీ అఫోర్డబుల్ గా ఉండాలి అనే ఒక థాట్ తో మేము ఇంకో ఆల్టర్నేట్ స్టోర్ అనే ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసాము. సో ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ మేము ప్లాస్టిక్ 99% ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తామండి. సో ఇది నేను కాంటాక్ట్ నా పేరు మీనా 9390104732 అంటున్నాను. ఈకో ఆల్టర్నేట్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కూడా నేను అవైలబుల్. థ్యాంక్ యూ. ఫోటో మీరు తీసుకోవచ్చు. మీ సార్ అక్కడ తీసారా ఫోటో అక్కడ తీస్తే ఫోటో తీసారు. అమ్మా మీ పరిచయం చేసుకుంటారు. అమ్మ నేను నన్ను పరిచయం చేయగలరు, ప్రార్థన చేసింది అన్ని పరిచయం చేసుకున్నారు. మరొకసారి పరిచయం చేసుకుంటాను. హలో ప్రభాకర్ వస్తారు. వ్యవసాయం మండలి నా పేరు ఇంద్రమ్మ. మాది ఆరోగ్య సంస్థ సాధన వ్యవసాయం. మేము దాంట్లో పనిచేసి 1975 నుండి పనిచేసాము. నేను ఒక 20 దేశాలు తిరిగిన చాలా 5 సార్లు 20 దేశాలు తిరిగిన నేపాల్, శ్రీలంక,
అన్నా ఇప్పుడు మీరే కార్యక్రమం మీరే వాళ్ళు అమ్ముకోవాలి, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు మాట్లాడేయాలని ఇప్పుడు మీరే మాట్లాడారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఓకే ఈ మధ్య పట్టింది ఎంత నేనే తీసుకుంటే బాగుంటుంది. ఓకే పచ్చం చేస్తాను తల్లి. ఎన్ని కావాలండి? మా ఊరిలో కన్నా నాకు చాలా భూమి మీద 20 ఎకరాలు, 1 ఎకరం మాటతో పెట్టినాము. 1 ఎకరా అప్పటి సాయంత్రప్పటికి పెట్టాము. ఇప్పుడు నేను పెట్టి 3 ఎకరాలు పెట్టినాము. మళ్ళీ మందులు లేని పంట పండిస్తాము. మన పిండి పొట్టకు మన పిండి మందులు లేని పంట పండించి మన ఆరోగ్యం కాపాడినట్లయితే పాడైపోతుందని మన మందులే పండుగ వాడికి మేము అదే అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రమీల, మా ఊరు రమేశ్వరు, సంగారెడ్డి జిల్లా. అయితే నేను ఆ 2 సంవత్సరం అది ఏపీలో పనిచేస్తున్నాను. పంటల మీద అన్ని పప్పులు ఉప్పులు బియ్యమని అమ్ముడు ప్రజలని ప్రపంచంలో భగవంతుడు అదే ఎందుకంటే మీరు చదువు లేకపోయినా సంస్కారం ప్రపంచమంతా తెలియజేస్తున్న భగవంతుడు. ఓకే మరి ఇంకా మీరు ఇంకేమైనా మీకు చెప్పవలసినారా? చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. అందరం మొదలెడదాం. రాష్ట్రం అంతా చేయాలంటే కొంచెం మొదలెట్టండి. 2 సంవత్సరాలు పాకిస్తాన్ ఓకే అందరూ ఇక్కడ వినియోగంలో ముందు కూర్చోవాలి. దయచేసి ప్లీజ్ అందరూ అక్కడ కూర్చోదండి. ఇక ఎవరైనా వినియోగాలంటే ముందుకు ప్లస్ ఎవరు మనసు లేదని చెప్పేసి మనసు బయట మాట్లాడేటప్పుడు ఉత్సాహం మనసు లేదని అనుకుంటుంది. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి ప్లీజ్. అక్కడ కూర్చోండి సార్. అమ్మా రాజధాని గారు ఇప్పుడు మనకి అడిగారు ప్లీజ్ రండి సార్. వెంకటకృష్ణ సార్ ప్లీజ్ రండి సార్. రండి సార్ ప్లీజ్ సార్. కూర్చోండి సార్ ప్లీజ్ కూర్చోండి. అదే చిన్న పిల్లలు మరి మీరు ఎలా ఉంటే జనాలు ఇస్తారు సిగ్గుపడుతుంది. సిగ్గు అది బాగుంది. సత్సంగం ఆ సత్సంగం అనేది మహాత్ములు సత్సంగం అయితే చెప్పండి కదా తెలుసా? సత్సంగం అయితే నిస్సంగత్వం, నిస్సంగం అయితే నిర్మోహం, నిర్మోహంలో నిశ్చయతత్వం, నిశ్చయతత్వంలో జీవనం ఉంది. మనం ఈ సస్యాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం కావాలని మీరు అందరికీ చెప్పాలా? ఆ పిల్లల గురించి, ఆ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మనం చాలా ఇంపార్టెంట్ ఇచ్చాం. ఇది శ్రీకృష్ణుడు పిల్లలు పెట్టిన రావాలని సంవత్సరానికి వచ్చేది. మరి ఆ రావు ఆహారం తింటే పిల్లలు ఒక భూమిలో మన రాష్ట్రంలోనే మన ప్రకృతి కోసం వాళ్ళు ఏం చేయాలి? సేవ చేయాలి. నమస్కారం. నేను వాట్సాప్లో కాంటాక్ట్ చేశాను.
ఇలాగా ప్రకృతి వ్యవసాయం గురించి సేంద్రియ పద్ధతిలో తెలియజేస్తాను. అది తెలుసుకున్నాను వచ్చాను. నా పేరు హరికి, నేను ఫ్రూట్ మ్యూజిషియన్ ప్రాసెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. థ్యాంక్ యూ. ఉన్న వాళ్ళంతా సార్ మనవాళ్ళని నేనేం మాట్లాడాలనుకున్నాను రాజకీయ మేడం ఇంకా నేను అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరెడ్డి. గత 30 years నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. మన కరోనా టైంలో జీవితం అంటే ఏదో అర్థమైంది. భవిష్యత్తు అంతా కూడా మన కంటికి అనిపించింది. మనిషికి సంబంధం లేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు ఎలా పోతున్నాయో, ఆక్సిజన్ విలువ ఎలా ఉంటుందో ఆ టైంలో రెగ్యులర్గా హాస్పిటల్కి దాదాపు నా శక్తి మేరకి 2 కోట్ల ఖర్చు పెట్టి సెల్ఫ్ ఆక్సిజన్ పెట్టి 2,000 మందికి ఖర్చు అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం మన కోసం బతకాలంటే మన సమాజం కోసం బతకాలి, పే బ్యాక్ టు ద సొసైటీ అని అప్పుడు నేను ఒక అనిపించింది. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చూస్తాను. నేను అందరూ ఖాళీగా పుస్తకం ఇంట్లో యూట్యూబ్లో ఏదో అది చూస్తున్న రోజుల్లో నేను కూడా యూట్యూబ్లో ఒక ముస్లిం కుర్రాడని ఒక ఆవు టెక్నిక్గా పట్టుకొని దాని కింద పట్టుకొచ్చి దేనికి కూడా కాలు పెట్టేసి గొంతులో చేయడం, అది వీడియో తీయడం, అదేమో వైరల్ చేయడం. నేను కూడా ఏదో అనుకోని పరిస్థితులు చూశాను. చూస్తాను నాకు అనిపించింది మానవుడు జన్మెత్తిన తర్వాత కనీసం ఒక కోమలను రక్షించుకొని ఈ జన్మ చేస్తుంది అనిపించింది. ఒక గోశాల కట్టాలనిపించింది. దానివల్ల నా ప్రయత్నం చాలా గట్టి ప్రయత్నం దృఢంగా సందర్భంలో కరెక్ట్ వాడి పక్కన 7 acres ది బెస్ట్ ల్యాండ్ నాకు భగవంతుడు ఒక గాడ్ గిఫ్ట్గా ఇచ్చేశాడు. అదేమో మొదటి శక్తి ఇచ్చాడు. దాంట్లో ఈరోజు ఒక అద్భుతంగా గోశాల కట్టాను. ప్రపంచంలో చాలా చోట్ల గోశాలు ఉన్నాయి, కానీ మన గోశాలలో కొన్ని ప్రత్యేకత ఉన్నాయి. దాని ఒక సూర్య విభాగ సంస్థతో లక్ష్మీ విశిష్ట అద్వైత గోశాల చాలా నమోదయంతో 108 అడుగుల పొడవుకు 108 అడుగుల వెడల్పుతో ఒక గోశాల కడుతున్నాం. అది వేదిక ప్రమాణంగా దాంట్లో ప్రతిరోజు 108 కాబట్టి గోపూజ, గోసేవ, గోప్రదక్షిణ, గోహాలను ఇవ్వాలని అక్కడే ఒక ప్రకృతి వహించాలి. దాంతోపాటు ఒక లెక్చర్ హాస్పిటల్కి అటాచ్డ్గా నక్షత్ర కుటీరాలు 27 కుటీరాలు, దాంతోపాటు ఒక మెడిటేషన్ హాల్, సప్తర్షి కుటీరాలు, యాగశాల, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ప్రవృత్తిలో డెవలప్ చేస్తున్నాం. ఇది కంప్లీట్గా పబ్లిక్ అవేర్నెస్ తెచ్చాలి. భవిష్యత్తులో మనం ఒక మెకానికల్ లైఫ్ అయిపోతుంది. మనం చాలా ఎలా చేస్తున్నామంటే డీవియేషన్ వస్తుంది. ఎవరో చూసి మనం ఏదో చేస్తున్నామే తప్ప మనం కూడా అంటే మనం ఏం చెప్పాలంటే మన తల్లులు, తాతలు, ముట్టాలు 70-80 సంవత్సరాలు హెల్తీగా వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 30 years వాళ్ళు మోటాడినప్పుడు నాకంటే 50 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ వాడికి 40 సంవత్సరాల వాడికి నిజంగా చెప్తున్నాం. అది ఒక దుర్భరమైన జీవితం చెప్పాలంటే షుగర్ వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కడ చూసినా ఐడిఎఫ్ హాస్పిటల్స్ అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ పార్టీ పెళ్లి చేసిన తర్వాత కూడా అంత హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే బికాస్ ఆఫ్ మనకి ఫుడ్ అనేది మాత్రం తెలుసుకుంది. దానికోసం మనం నేనేమనుకుంటున్నానంటే స్లాటర్స్ పంపిస్తున్న ముసలి ఆవుని ప్రొటెక్ట్ చేసి కొన్ని వేల ఆవును ప్రొటెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కౌంట్ అండ్ యూరినల్ వాటర్ కలెక్ట్ చేసి దాన్ని బై ప్రొడక్ట్ చేసి రైతులకు ఇచ్చి రైతులతో న్యాచురల్ గా ఫార్మింగ్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మన పబ్లిక్ మనము ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 25 crores తిరుపతి సర్వైవ్గా పెట్టే ఆలోచన చేస్తున్నాం. కొన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఆగస్ట్ 7 తారీఖులో 10 stores ఓపెన్ చేయాలని ఆ ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటే మనం ఏది చేసినా అది సొసైటీకి ఒక మంచి జరగాలి. మన సిగ్నేచర్ ఎప్పుడు ఉండాలి. మనం పోయిన తర్వాత కూడా మనం గుర్తించాలి అన్నప్పుడు సొసైటీకి ఒక మంచి ఇవ్వాలి అన్నప్పుడు మంచి ఫుడ్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. దాంట్లో మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ
మిల్లెట్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ మన తినే ఆహారం మంచిది వాళ్ళు రావచ్చు. దానికోసం ఒక పెద్ద ఎత్తున ఒక 30-40 crores ఇన్వెస్ట్మెంట్ చేసి దీనికి మనం రైతులకు ఒక మంచి పద్ధతిలో ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి ఏమనుకుంటున్నాం అంటే ప్రతి మండలంలో కూడా మరొక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ లో మరొక బ్యాంకింగ్ అనేది ఒక రిజిస్ట్రేషన్ అయింది. 5 జిల్లాల్లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మేము బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోగలిగినాం. ప్రస్తుతానికి అయితే తిరుపతిలో ఒక 5 బ్రాంచ్లు ఓపెన్ చేసి 5 బ్రాంచ్లు రన్నింగ్ లో ఉన్నాయి. దీనికి ప్రతి మండలంలో ఒక బ్రాంచ్ పెట్టడం, ఆ సరౌండింగ్ విలేజెస్ లో ఉన్న రైతులందరినీ అసోసియేట్ చేయడం, వాళ్ళని FPOs అని ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళకి మేము కావాల్సిన ఫండింగ్ ఇవ్వడం, అక్కడి నుంచి రైతులకు కావాల్సినటువంటి వాళ్ళకి ఏం కావాలన్న ఇన్పుట్స్ కానీ ఫండింగ్ కానీ మాకు ఇవ్వడం, దాని పావుల వడ్డీకి అందించడం, వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా న్యాచురల్ గా పండిస్తారు కాబట్టి అది మళ్ళీ సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వడం అనేది మా ఒక ప్రక్రియ. ఇది ఒక అద్భుతంగా చేద్దామన్న ఆలోచనతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొంత మనం సేవగా చేద్దామని ఆలోచన చేస్తున్నాం. దానికి మంచి మనం సుమారుగా ఒక 20-25 మంది మాకు అసోసియేట్ అయ్యి వాళ్ళు ఎంప్లాయీస్ గా ఉన్నారు, డెడికేటెడ్ గా మాకు కొత్త ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ కార్యక్రమం దృష్టిగా సాగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలతో పాటే ఒక 27 కోట్ల తిరుపతి సరౌండింగ్ లో కట్టే ప్రపోజల్ ఉంది. అది ల్యాండ్ లైన్ కూడా చూస్తున్నాం. ఈ దగ్గరలోనే దీనికి ఒక షేప్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆగస్టు నుంచి మనకి కనకపాటి పెద్ద గోశాల ఓపెనింగ్ ఉంటుంది 7-9 తారీఖులో. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు పబ్లిక్ కూడా ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మా దగ్గర రోజు తీర్థ ప్రసాదాలు కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉండడానికి వసతులు కానీ ఇస్తున్నాం. దీంతో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు చేసిన చేద్దామని ఆలోచనతో ఉన్నాము. ఇది జరుగుతున్న ప్రక్రియ. సో ఎవరైనా వ్యవసాయం ప్రకృతి సిద్ధంగా చేయాలని అనుకుంటే మాతో అసోసియేట్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కానీ కావాల్సిన ఇన్పుట్స్ కానీ మేము ఇస్తాం. వాళ్ళకి బెస్ట్గా వాళ్ళకున్న ఆలోచనకి మా దగ్గర సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయనేది మాత్రం మీకు తెలియజేస్తున్నాం. మనం శ్రీకృష్ణుడి పక్కన ఎప్పుడూ ఒక గోవు ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటే మనకు మగవాళ్ళు ఆడవాళ్ళే కాదు, ఎవరైనా సరే కృష్ణుడికి అందరూ అలా కనెక్ట్ పోతుంటారు. కృష్ణుడు గోవుని ఎందుకు పక్కన పెట్టుకుంటాడు అనేది మనకు వాస్తవానికి తెలిసే ఉంటుంది. మన గోవు సాధారణంగా ఏ వ్యవసాయమైనా గోవు పాలైనా మనకు తల్లి పాల తర్వాత గోవు పాలు చాలా శ్రేష్టం అని ఉంటుంది. గోవు పాలు తాగేవాడు నిజంగా చాలా మంచి తెలియదు, బాగా ఉంటాడని అనుకుంటాం. గోవు సంతతి ఏదైతే దాని అంటే మగదూడ పుట్టిందంటే కోడలుగానే ఏదైనా దానికి సింబాలిక్ గా శివుడికి ఒక నంది వాహనంగా ఉంటుంది. గోవేమో కృష్ణుడి దగ్గర ఉంటుంది, అది స్త్రీలింగం. మనకేమో పురుషలింగం ఏదైతే మనకు ఒక నందీశ్వరుడు అని అంటామో అది శివుడి దగ్గర ఉంటుంది. కానీ శివుడు అనేది మనకు భగవత్ స్వరూపం. అదే మనం భార్య దాని నుంచి దుర్గపోతేమో ఎముడికి సింబాలిక్గా ఉంటుంది. ఎనుము దేనికి సింబాలిక్గా చూస్తున్నాం అలాగే తెలుసు. సో బలి పాలు తాగితే మనం పోయేదేమో నరకానికి పోతామని చెప్పి అది సింబాలిక్గా మనం ఎప్పుడో పురాణాలు ఇతిహాసాలని చెప్తూనే ఉన్నాయి. గోవుని ఇచ్చిన వాళ్ళు కూడా ఇదంతా భగవత్ స్వరూపానికి మాత్రం సింబాలిక్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మంచి ఒక పాజిటివ్ వెళ్తుంది. మనం గోవు పాలు తాగాలి. కానీ ఈరోజు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే పాలని వాళ్ళు మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా పాల నుంచి వచ్చే ఇన్కమ్ కంటే కూడా ఆవు దగ్గర నుంచి క్రౌడ్ ఏదైతే పేడ మూత్రం అది చాలా విలువైంది. నా దృష్టిలో పాల కంటే కూడా అది మోర్ దెన్ ఇన్కమ్. సో కాబట్టి మనం ఏంటంటే ఏ రైతైనా ఈరోజు మా ఇంట్లో ఆవు చాలా ముక్కలైంది వండిపోయింది వినడం కాదా ఉండదని చెప్పి దాన్ని అమ్మేస్తున్నారు. అన్నీ కొనుక్కున్న వాడు ఏమో తీసుకెళ్ళి దానికి కాకపోతే
చేస్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత దాని తగ్గేసి మనకి ఏదో బిర్యానీలో వంటలు వండేసి ఆ మాంసం మనకే వడ్డిస్తున్నారు. సో ఈ సిస్టమ్ పోవాలంటే మనం అందరికీ కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఆవుని ఎక్కడికక్కడ మనం ప్రొటెక్ట్ చేసి ఏ ఫ్లాటర్ హోల్స్ పోకుండా ఈ ప్రొటెక్షన్ సెంటర్స్ అలా ప్రొటెక్ట్ అయితే మనం కూడా ఒక ఇదిగా సొసైటీకి ఒక ఎన్విరాన్మెంట్ మంచి తీసుకుంటాం. సో దయచేసి అర్థం చేసుకోండి. దీని ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైనా సరే గోవుని అనాథగా చూడకుండా ఎక్కడైనా మీకు అనిపిస్తుంది అది ఒక మంచి కౌ ప్రొటెక్షన్ సెంటర్కి అది భోజనాన్ని పంపించడం అది మంచి కార్యక్రమం. దాంతోపాటే మనం ప్రకృతి సిద్ధంగా ఏదైతే పండిస్తామో ఆ పండించిన పంటలు మాత్రమే మనకి రైతులు మనం సపోర్ట్ చేస్తే అది కూడా ఒక మంచి కార్యక్రమం. సో మా నవైన సంస్థ మీ అందరికీ ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఎప్పుడు ఉంటుంది. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీరు ఏదైనా అవసరం అనుకుంటే ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 99080 77588 99080 77588. నా పేరు వెంకటేశ్వర నవైన పద్ధతి. ఏదైనా అవసరం ఉంటే ఏ హెల్ప్ అయినా మేము ముందుతామని మీ అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే నిజంగా సలహా చెప్తుంటే ఇలాంటి విషయాలు సత్యం బయట కావాలి, అసత్యం ఎక్కడ ఉన్నారు సార్. మరి నిజంగా మన ఆవు గురించి చెప్పడమే కాకుండా ఆచరణ వైపు 100 కోట్లు పెట్టి మనకి రచిస్తున్నారంటే నిజంగా మన జిల్లా వాసులు మా రాష్ట్ర వాసులు అందరూ సంతోషపడాలి. ఇది సార్ తీసుకున్న నిర్ణయం అయితే కాదు. భగవంతుడు ఎన్ని జన్మల సుకృతం ఇది ఇప్పుడు బయటకు వచ్చినది. కాబట్టి సార్ మనకి ఏ ఆవు కూడా ఎక్కడ కూడా పోకోకుండా మనం రక్షించినప్పుడు నిజంగా, ఎందుకంటే ఆ ఆవుని రైతు ఎప్పుడైతే తన దగ్గర ఉంచుకుంటాడో ఎక్కడ అమ్మనప్పుడు కూడా తీసుకెళ్తారా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు ఇలా తింటున్నారు, ఎందుకు ఇలా కోరుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారు సార్. కానీ మన దగ్గర ఆలోచించుకొని మనం అమ్మనప్పుడు మనం ఇంకొక రైతు అందించినప్పుడు దాని విషయం తెలుసుకున్నప్పుడు గోమాత విషయము ఎందుకు అందుతారండి. అక్కడే స్థానంలోనే మన అమ్మానాన్న కంటే ఎక్కువగా కూర్చున్నప్పుడు అవునా. ఇది చేయాలి అంటే రైతుకు ఆదాయం కావాలి, ప్లస్ ప్రజలకి ఆరోగ్యం కావాలి, ప్లస్ ప్రకృతికి సర్వ జీవరాశులకి అనుకూలంగా ఉండాలి. వ్యవసాయం అంటే భ్రష్టు పెట్టడం కాదు. వ్యవసాయం అంటే అవునా కదా, అనుకూలంగా ఉండాలి. కర్త కర్మ క్రియ. కర్త ఎవరు? గోమాత. కర్మ ఎవరు? అన్నదాత. క్రియ ఎవరు? పంచభూతాలు. సృష్టి స్థితి లయ 3 పరిస్థితి. మనం పుట్టిన తర్వాత మనకు చలనం లేకపోతే ఏ ప్రయోజనం? తర్వాత చలనం తర్వాత ఆయుష్ అయిపోయిన తర్వాత ఎక్కడికి లయ అయిపోతున్నాం. కాబట్టి సృష్టి స్థితి లయ, కర్త కర్మ క్రియ మొత్తం శాస్త్రజ్ఞులు A to Z ఆల్ ఇన్ వన్ ఆ గోమాతలోనే ఉంది. మొత్తం అంతా A to Z ఆల్ ఇన్ వన్. 84 లక్షల జీవరాశులకి పంచభూతాల ప్రాణశక్తి. ఆ పంచభూతంలో కూడా కలుషితమైనప్పుడు ఔషధం ఆవు మూత్రం అంత పవిత్రం. కాబట్టి రైతు అంటే ఆశామాషిగా కాదు. నేను కూడా భయపడ్డం కష్టం. వ్యవసాయం చేయడానికి 10వ తరగతి లేదు, అసలు తెలియదు, సబ్జెక్ట్ అని సైన్స్ లేదు, ఏం చదవలేదు అగ్రికల్చర్. కానీ ఆ కల్చర్ని మనలో ఉంచాడు. అది స్టడీ ఆచరణ. అదే కృష్ణ భగవానుడు మనకు చేసి అలా నిరూపించింది పాడి పంట. కాబట్టి ఈరోజు రైతు ఎందుకు ముందుకు రాలేదు వ్యవసాయం చేయడానికంటే? సహనం తక్కువ ఉంది, సహకారం అసలు లేదు, సంపూర్ణ అసలు తెలుసుకోలేదు. సగం చెప్పండి, సగంలోనే ఇది రాలేక పోయినాడు. ప్లేస్ తెలిసి వచ్చే తెలియక పోయినాడు. కాబట్టి మనం రైతు పంట కట్టేది తెలుసు కానీ ఆ పంటకి ఎలా ఇవ్వాలి తెలియదు, ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, ఎంత మోతాదు ఇవ్వాలి తెలియదు. 1 ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం బాగుంది. కానీ
ఆశ్చర్యం వచ్చిన తర్వాత మాకి ఒక 30 ఎకరాల వ్యవసాయం చేశారు. మిగతా వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళు ఏం కావాలి? అవును కదా, మైనస్ అయితే. కాబట్టి ఇక్కడ అట్రాక్ట్ కోసం ఒక పదాన్ని ఆ విధంగా మనం పడటం మంచిదే. కానీ ఆ ఆవును మనం రక్షించుకున్నప్పుడు 1 ఎకరానికి 1 ఆవుతో ప్రస్తుతం, అదే 1 ఎకరానికి 10 ఆవులు ప్రయాణించినప్పుడు నువ్వు ఎంత హైట్ పెరగాలి, నువ్వు ఎంత ఆస్తి పెరగాలి, నువ్వు ఎంత ఆనందం పెరగాలి, పెరిగిపోతుంది ఒక ఆవు. అంటే 1 ఎకరానికి 10 ఆవులతో ప్రయాణించినప్పుడు అంత అద్భుతమైన ప్రాజెక్టు. అంటే దీని ఉద్దేశం ఏమి? ఏ జీవరాశి కూడా హింసించకూడదు, ఇది ప్రధాన ఉద్దేశం. మరి 100 కోట్లు పెట్టి ఒక గోమాతను రక్షిస్తున్నామంటే ఆశామాషాన్ని కాదు. కాబట్టి ఇక్కడ మనం రైతుని ఏ విధంగా మోటివేషన్ చేయాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేసిన ప్రతి రైతు తప్పకుండా రోజు నిత్యం ఆదాయం రావాలి. అదే నేను ఈరోజు ఈ కార్యక్రమంగా మొదలు చెప్తాను. ఆదాయం రైతు నిలబడతారా? నిలబడరా? మరి ఆదాయం గురించి చెప్పాలి. మరి ఆ రైతు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు, ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు, ఎందుకు అప్పులు చేస్తున్నాడు, ఎందుకు ఈ విధంగా ప్రకృతి అంతా చిన్నాభిన్నమైపోతున్నదే మళ్ళీ మన చేతికి భగవంతుడు దైవ మాంస రూపేనా ఇలాంటి మాలాంటి మీలాంటి అందరి వ్యక్తులు అందరూ మహాభావులే. మీరు ఆహారం తిన్నా మంచి ఆలోచనలు వస్తాయి, మీరు మంచి వ్యవసాయం గురించి చెప్పినా మీకు మంచి పుణ్యం ఉంటుంది, మంచి రైతుల గురించి సెలెక్ట్ చేసినా మీరు ఒక దేవుడిని నిలబెట్టినట్టు ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు అందరూ మీరు ఒక్కరే కాదు, మేము ఒక్కరే కాదు, అందరూ మహాభావులు. ఎందుకు మహాభావులు అంటే ఆవులు ఉన్నా, అమృత ఆహారం తిన్నా ఆవులే అందరూ మహాభావులు. ఆవులు ఉన్నవారు, అమృత ఆహారం తిన్నవారు అందరూ మహానుభావులు. శ్రీకృష్ణ రావుడు ఆ భగవానుడు నిజంగా ఆవు గురించి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆదాయం తీసుకున్నాం రైతుల దగ్గర. ఆదాయం వచ్చిన తర్వాత మన బ్రహ్మాండానికి ఆదర్శంగా మన ఆవు అంటే ఏమి, మన రైతు అంటే ఏమి, మన ప్రకృతి అంటే ఏమనేది కథలుగా భారతం బాగోవటం ఎక్కడ పోతుంది? అయ్యా గోమాత వైభవం, రైతు వైభవం పెరిగిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పెరగాలంటే ఏం చేయాలా? మేము చెప్పడమే కాదు, మీరు తినాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా, తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ ఒక ఆవు ఇంట్లో పెంచుకోవాలి. ప్రతి ఇంట్లో ఆవు, ప్రతి ఇంట్లో వంట చేసే పెరిమాత. అందుకోసమే చిన్నప్పుడు మనకి తల్లి మనం పుట్టినప్పుడు మనంతా మలమూత్రాలంతా తీసేస్తారు. నిజమేమో మలమూత్రాలంతా తీసేస్తాము లేదా? మన ఈ రోజు ఆవు మూత్రం బలం ఉంటే ఆవ ప్రేరణ ఉంటుంది స్త్రీమాత. ఆ స్త్రీని మళ్ళా మనం పైకి తీసుకురావాలంటే ఆ ఇంట్లో ఒక కొడుకు కానీ, ఒక భర్త కానీ, ఒక తమ్ముడు కానీ ఎవరైనా జ్ఞానం ఇచ్చేవాడి భగవంతుడు ఆ ఇంటిలో వారికి. ఆ ఇంటిలో వారు మేము చెప్పినట్టు చేస్తే దర్శనం స్త్రీ ఏం చేస్తుంది? చిరునవ్వులతో ఇంత స్థలంలోనే 500 పరిచయాలు ఒక రోజులోనే ఎలా 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 వెంటబడుతుంది. నేను సగం లేదు, సహకారం లేదు, సహాయం లేదు రైతుకు. ఆ ఒప్పుకుంటారే డబ్బులు ఇవ్వతే ఒప్పుకుంటారే. కాబట్టి మాకు కూడా ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎదురయ్యాయి, ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం, మనకున్న జ్ఞానం, ప్రకృతి విజ్ఞానం ప్రతి పిల్లవాడి నుంచి ప్రతి వృద్ధుల వరకు అద్భుతమైన వ్యవసాయం. అదే ప్రకృతి సాయమే వ్యవసాయం. ఇక్కడ ఆవు గురించి మనం చెప్పలేదు, కానీ పంచభూతాల పరిశుభ్రత అవసరమైనప్పుడు ఆవు అప్పుడు అవసరంగా మారి దాన్ని ఏం చేశాను నేను? పంచభూతాలు 5 ప్లస్ ఒక గోమాత ఎన్ని సార్ ఉంటున్నారు కదా ఉంటున్నాను. పంచభూతాలు 5 ప్లస్ ఒక గోమాత ఎన్ని చెప్పండి? పెట్టాడు నేను పెట్టాడు 6 కరెక్టా? ఆ 6 యోగ్యమే ఆరోగ్యం. ఏం చేశారు? అవునా? తెలుసా మీకు? పంచభూతాలు 5 ప్లస్ ఒక గోమాత కలిస్తే ఈ 6 యోగ్యమే ఆరోగ్యం. అక్కడే ఉండేది మొదలు. ఈ పదార్థం ఎవరు చేశారో ఈ పదాల అర్థం వాళ్ళు తెలుస్తారు. మన అద్భుతమైన విషయం. కాబట్టి అమ్మగారు సో అద్భుతంగా మనకి వెంకటరెడ్డి గారు చేసిన సమాజం కోసం చేస్తున్న అన్ని మనము
భగవత్ సంకల్పం ఆయన ద్వారా ఆ సంకల్పం నెరవేరడం ఆయన నిజంగా నిజంగా ఒక దేవుడు అద్భుతమైన ఒక కానుగా మనం అయితే కనుక ఈ దేశంలో ఇప్పటికీ మనం కూడా ఎక్కడ ఏమి అవకాశం ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయ సహకారాలు అందించడంతో పాటు మీకు తిరుగుతూనే కదండి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఇలా కొనసాగాలని దాని భగవంతుడు మీకు సమస్త ఆయాలు దేశాలు శాంతి సౌభాగ్యాలు మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే ఈరోజు అనుకోని పరిస్థితులు వచ్చానే కానీ ఆ ప్రాబ్లమ్ తెలియదు. మార్నింగ్ నాకు ఒక సోదరుడు మధ్య ఆరోగ్యంలో జరుగుతున్న కార్యక్రమం మీకు వెళ్ళారా లేదా నిన్నలు జరిగింది వెళ్ళలేదా అని నిర్ణయం తెలియదండి. నేను వెళ్తాను మా కుటుంబంలో విషయం మా షాప్ ఇస్తూ వచ్చాను. కానీ ఒక విషయం ఏంటంటే నేను ఎప్పుడు అందరూ చెప్తుంటాను, ఇది నేను మీకు పంచుకోవడం వల్ల మేబీ కొంతమందిలో అయినా ఒక చిన్న మార్పు నేను అనుకున్నాను. ప్రజెంట్ సొసైటీ ఎలా అయిపోతుందంటే మనం సంపాదించిన ధనం అంతా మా పిల్లల కోసం, మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, మా పిల్లలు మాకంటే సుఖంగా ఉండాలి అమితంగా కళలు కట్టున్నారు. దయచేసి అది నేను నాకు నచ్చట్లేదు. నేనేమైతే కలుగుతున్నానంటే నా వయసు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకోవాలి. ఎక్కడైనా ఉద్యోగం చేసినప్పుడు 50 సంవత్సరాలు రిటైర్మెంట్ లేదా 55 సంవత్సరాలు అవుతుంది, నాకు 50 సంవత్సరాలు చేశారు అని నా వయసు 20 సంవత్సరాల నుంచి 50 వచ్చేంత వరకు ఉద్యోగం చేసినట్టు వ్యాపారం చేశాను. నేను అనుకున్నది ఒక 10 కోట్లు సంపాదించాలంటే అది 10 కోట్లు సంపాదించగలిగినాను. ఇంకా నాకు వద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయలు కూడా న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ అనే 4 పాదాలు పట్టుకున్నాను. అవి ఇప్పుడు నాకు చాలా అనుకుంటున్నాను. నా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను వాళ్ళు నేర్పించింది ఏంటంటే నా భార్యకి ముందు నేను చెప్పాను, తనని కన్విన్స్ చేశాను. తర్వాత ఇద్దరికి మా పిల్లలకి నా పాపకు బాబుకి ఇద్దరికి ఇప్పుడు ఎవరైందంటే మా దగ్గర నుంచి మీకు చదువు సంస్కారం తప్ప ఆస్తి ఇవ్వం. ఎందుకు ఆస్తి ఇవ్వమంటే మీరు ఏదైతే కళలు కంటారు ఆ కళలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత, ఏ కోరికైతే ఉంటుందో ఆ కోరిక తీసుకోవాల్సిన బాధ్యత. మీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామే తప్ప ఒకవేళ మీరు ఏదైతే ఒక మంచి బిజినెస్ కానీ ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ ఏదంటే బ్యాంక్కి పోయి లోన్ తీసుకునే పని లేకుండా మేము ఫ్రీ హ్యాండ్గా లోన్ ఇస్తాం. బ్యాంక్ మేము సంపాదించిన ప్రతి రూపాయి ఏదైనా ఒక వస్తువు చేస్తాం, పే బ్యాక్ టు ద సొసైటీ, సొసైటీకి తిరిగి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మా పిల్లలు దాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళు మా మీద ఏమాత్రం డిపెండ్ కాలేదు. మా కూతురికి ఒక మంచి సంబంధం పెళ్లి మంచి సంబంధం అంటే ఏం చేశాము, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇద్దరు మొదలుగారు ఉన్నారు. ఒకటేమో 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు వయసు ఉంటుంది, ఇంకోటానికి 8 సంవత్సరాలు. నన్నేమో చాలా ఇష్టంగా ప్రేమగా రోజు సాయంత్రం మాట్లాడుతుంటారు. మా బాబు కూడా ఏబిఏ చేస్తున్నారు, వాళ్ళు 9 చేస్తున్నారు అనుకోండి. కానీ నేను సంపాదించిన ప్రతి రూపాయి సొసైటీకి తిరిగి ఇవ్వాలి నాకు అనిపించినప్పుడు మా పిల్లలు నాకు సంపాదించడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎలా తిరిగి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ప్రతి ఆలోచన అది చాలా అద్భుతంగా ఉండడం, గోవులు రక్షించాలి, సొసైటీకి చాలా మందికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే నేను కూడా ఒక మంచి పని చేయాలని అనిపించాను. మీరు కర్తంబాబు రాసిన తర్వాత శ్రీనివాసంలో ఇంకొకటి ఏదైతే నైవేద్యం ఉంటుందో అక్కడ నుంచి సెటిల్మెంట్ వరకు 27 కిలోమీటర్లు 54 తొక్కులు కట్టి వన్య ప్రాంతం రోజులకి పశువులకి పక్షులకి నీళ్ళని నిరంతరం అందించడానికి తొక్కు కట్టిస్తున్నాం. తిరుపతి సబార్టీలో చాలా అనాథగా ఉన్న గోవులన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రొటెక్షన్ పెడుతున్నాం. మొన్న మన కలెక్టర్ వెంకటేశ్వర గారు కొత్తగా చూస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాతో 1.5 months చాలా క్లియర్గా రీసెర్చ్ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఎక్కడైతే వెబ్సైట్ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ సర్కులో పంపిస్తారండి. అక్కడ మీకు దోసలు కట్టి గోవుని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మంచి ఇలాంటి గొప్ప ఆఫీసర్స్ కూడా రావడం వల్ల నిజంగా తిరుపతి జిల్లాలో అదృష్టంగా అనుకుంటున్నాం. ఏ ఒక్క చిన్న వాళ్ళు చెప్పినా తిరుపతి జిల్లాలో అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి వాళ్ళు ప్రత్యేకంగా కలవడం, వాళ్ళతో
నాకు సహాయ సహకారాలు అందరూ నేను అందిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం ఎందుకు చూస్తుంటే ఒక వ్యక్తికి ఇంతమంది శక్తులు నాకు తోడైతే ఒక మహాశక్తిగా ఒక సొసైటీకి చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని రోజు తక్కువది నిజంగా చాలా ఆనందంగా ఉంది. డబ్బులు అన్నది కేవలం మనకి అవసరాలకు ఉపయోగపడుతుందే తప్ప డబ్బు ఒకటి మన జీవితాన్ని మనం ఏదైతే సంపాదించామో అది మనం తీసుకెళ్తాం. మనం ఏదైతే భూమికి వచ్చామో మనం ఏమి తీసుకోవాలి. మన పేరు ఏదైతే మన సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అందరూ కూడా అలా ఉంటే చాలా సంతోషం అనుకుంటున్నాను. మనం ఇతరులకు మంచి చేయలేకపోయినా చెడు చేయకపోతే కావాలి. ముఖ్యంగా భూమికి చెడు చేయకపోతే స్త్రీ మాత మన తల్లి కానీ మన ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానీ మన ఇంట్లో మన లైఫ్లో వచ్చిన భార్య కానీ ఒక స్త్రీగా గౌరవించి దాని కనుక మనం సంతోషంగా చూడగలిగితే ఇంకా అన్ని సంతోషంగా జరుగుతాయి. ఇది మాత్రం నేను బాగా గమనిస్తాను. మా తల్లిగారు ఆవిడ చివరి క్షణాల్లో ప్రాణాలు వదిలేటప్పుడు నాకు 10 నిమిషాల నుండి మాట్లాడిందంటే 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవట్లేదు. నేను ఇంకా 10 నిమిషాలు కూడా బ్రతికే స్థితిని కనిపించట్లేదు. ఒకటే నేను అడుగుతున్నాను, అది మాత్రం నా కోరిక తీర్చాలి. ఆవిడ అడిగి ఒకటే, నువ్వు ఎవరినైతే నా కోడలుగా పెళ్లి చేసుకుంటావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు నా కోడలుగా వస్తుంది. మొత్తం పైన కట్నం తీసుకోకూడదు. నేను కట్నం తీసుకున్న అవసరం లేదు. కాబట్టి అయ్యో అదేదా మరి అక్కడికి మాట్లాడటం నీకు ఎందుకేమైందంటే ఏదైనా ఎప్పుడు కూడా ఒక్క పైసలు కట్టం తీసుకోవాలి. రెండో మాట ఏమైందంటే తన పుట్టిన నుంచి ఏదైనా తెలుసుకుంటే అది ఏంటో ఆశించకూడదు. అది ఎప్పుడు దాని వైపు తీసుకోకూడదు. అది నీకు ఎప్పుడు తీసుకోకూడదు. రెండో విషయం కూడా నాకు చాలా సంతోషం. మూడవది ఏంటంటే ఏ రోజైతే మీ భార్య అనుకూలో నా కోడలు ఉంటుందో నేను భూమికి లేకపోయినా కూడా ఏదో కూడా నేను చూస్తానా ఉంటానని అనుకోవచ్చు. ఈ మూలంగా ఈ కారణంగా తన కంటి నుంచి ఒక్క కళ్ళ నీళ్ళు వచ్చిన ఆ రోజు గతిగా తెచ్చినట్టు పెళ్ళాన్ని ఏ రోజు కూడా ఏడిపిస్తుంటారు. ఈ రోజు నాకు పెళ్లి 30 సంవత్సరాలు ఈ పద్ధతినే నేను పాటిస్తాను. నాకు నిజంగా మంచి తల్లిదండ్రులు పుట్టడం, తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టడం ఆలోచిస్తాను. పూర్వజన్మ పుట్టుతాను. ఈ మానవ జన్మ ఎక్కడో అర్పిస్తాం. ఇవన్నీ నాకు చెప్పుకుంటా తీసుకోవాలి. ఇదే వ్యక్తులు మా అమ్మగారు ఒక 1000 మందికైనా మంగళకి ఇష్టంగా అయిపోతారు. ఆ మహాతల్లి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏదో ఒక శిలగా బయటకు వచ్చింటారు. మా అమ్మగారు 42 సంవత్సరాలు ఆమె వయసులో చనిపోతే చుట్టుపక్కల ఉన్న 14 పల్లెల్లో మా నాన్న పాపం ఇచ్చేవాడు. కానీ కనీసం 3-4 పల్లెల్లో వంటగా చేసింది. మొత్తం ఊరంతా మా ఊరికే వచ్చారు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉంటారు. అలాంటి మహాతల్లి గర్భాన్ని పుట్టడం నా జన్మ పుట్టుకుంటాం. ఏ దేవుడు ఏ జన్మలో నేను ఏ పూర్వంలో ఏ పూజ చేశానో నాకు తెలియదు. కానీ తల్లిదండ్రులు మంచిగా రావడం, భార్య మంచిదిగా మంచి అశిక్షమైన భార్య రావడం, పిల్లలు అలానే పుట్టడం, దాంతో పాటే నాకు కూడా మంచి బంధువులు అలానే జరగడం, ఇదంతా నాకు పూర్వజన్మ పుట్టుకగా అనుకున్నాను. ఈరోజు నేను చేసే ప్రతి సేవ భగవంతుడు సేవ అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నాది అని నేను ఏది అనుకోవట్లేదు. నేను ఏమి ఇచ్చిన సొసైటీకి తిరిగి ఇచ్చి ఏ రోజు నన్ను నా పని అయిపోయిందో నన్ను రమ్మని పిలుస్తారు. నేను ఆయన ఎప్పుడెప్పుడు రమ్మంటే రావడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. మొత్తం చేసే పని ప్రతి పని ఇక్కడ బాధ్యత పూర్వకంగా చేసేసి వెళ్ళాలనుకుంటున్నాను. మనం అందరం కూడా సొసైటీకి ఒక మంచి చేయాలనుకున్నప్పుడు రైతుని ఫస్ట్ బాగు చేస్తే రైతు చెప్పుకోవడానికి మాత్రం రైతే రాదు, రైతే దేశానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక్కటి కూడా మనం ఆశని తీసుకురాలేకపోతాం. దానికి కారణం ఏంటంటే ఎక్కడైనా మనం కూరగాయల మార్కెట్ దగ్గర వెళ్తే రైతు దగ్గర డైరెక్ట్ కొనట్లేదు, కాపాడుకునే దగ్గర రైతు ఏ రోజు శుభ్రంగా షేరింగ్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. రైతు పండించిన పంటకు రైతు నిర్ణయం చేయాలనుకున్నాం కదా. రైతు ఏదైనా కేజీ టమాటో 20 రూపాయలు అంటే 2 కేజీలు 30 రూపాయలకి ఇస్తారా, 15 రూపాయలకి ఇస్తారా? కానీ నిజమే గవర్నమెంట్ ఎందుకో తెలియదు. కానీ
జొమాటోలో ఆర్డర్ పెట్టేసి బిర్యానీ కావాలంటే దానికి వెయిట్ క్వాంటిటీ అదే రైతు పండించే పంటకి పడే కష్టానికి మనం విలువలు దిగజాల్సిన రైతు. ఈ దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వాన్ని పోగొట్టుకుంటే ఒక రైతు మనం సేవ చేసుకుంటూ ఉంటాం, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. సో నేను అక్కడేంటంటే పెద్దలు మహానుభావులు ఇదంతా చాలా పండితుల వాళ్ళు ఇప్పుడు నేను చేసిన పట్టాభిషేకం ఇక్కడ మనకి ఇచ్చిన భగవంతుడు పట్టాభిషేకం అంటే సన్మానం పట్టాభిషేకం ఉంది. మీరు అన్ని విధాలా ప్రకృతిలో మీ జీవితాన్ని అందరికీ అందిస్తారని ఆశిస్తుంది. మీ గురించి ఎంత మాట్లాడితే అనిపిస్తుంది. మీ సంకల్పం మీ మీరు చెప్పిన విషయాలు కనిపిస్తుంది. అది ఏం చెప్పాలో మాట్లాడితే కూడా చాలా మంచి విషయం. ఇంకో కూడా చెప్పలేదు సార్. అంటే ఉంటుంది మీ ప్రయత్నం మీ సంకల్పం ఇది బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి తాటి ఆకులతో పిల్లలకి టెంకాయ ఆకులతో పిల్లలకి కొన్ని చిన్నప్పుడు మనం ఆటలాడుతున్నారు. మీరు ఎవరు ఆటలాడుతున్నారు చెప్పండి. టెంకాయ ఆకుతో చేతులెత్తండి. టెంకాయ ఆకులతో ఆటలాడుతున్నారు సార్. ఆటలాడుతున్నారా? ఏం సార్ మాకు ఆనందం కదా. అప్పుడు ఆటలాడుతున్నాయి కదా పడిపోదు అక్కడ మనకి చేసి చూపిస్తారు. పిల్లలంతా పైకి రావాలి, పిల్లలందరూ పైకి రావాలి. మొత్తం పిల్లలందరూ రండి వెళ్తాం. అమ్మా మీరేనా? అమ్మమ్మ మీరే. ఇప్పుడు మనకి పనిలో మాట్లాడతారు. మనకి తెలుగులో అప్పయ్యారు కాబట్టి అమ్మగారు మనకి తెలుగులో చెప్తారు. తర్వాత పిల్లలు వీళ్ళంతా చేసేది చూస్తారు అన్నమాట. మీరు ఫస్ట్ ఇంకా పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసిన తర్వాత మీరు విషయాలు బాగా హలో அனைவருக்கும் வணக்கம். என்னோட பேர் சபாபதி. ஹலோ ஹலோ அனைவருக்கும் வணக்கம். என்னோட பேர் சபாபதி. நான் தமிழ்நாட்டில் திண்டுக்கல் மாவட்டத்திலிருந்து வரேன். சென்னை மொழி கலைப்பொருட்களும் பண்ணிட்டு இருக்கேன். தென்னையோட கலைப்பொருட்களும் பண்ணிட்டு இருக்கேன். நான் இளம் ஹோட்டலில் படித்து முடிச்சேன். இந்த தென்னையோட கலையை பற்றி நான் அப்படியே கற்றுக்கலான்னு ஒரு விருப்பம். அப்படியே சின்ன வயசுல இருந்து நான் அப்படியே எல்லாம் தேடி பார்க்கும்போது கிடைக்கல. அப்புறம் என்ன ஃபேஸ்புக் இந்த மாதிரி கிடைச்சது, வாய்ப்புகள் கிடைச்சது. அதில் அப்படியே நாங்கள் பார்த்துட்டு இருக்கேன். பார்க்கும்போது இந்த மாதிரி கிடைச்சது. சரி, இதை உருவாக்கி அப்படியே கொண்டு வரலாம்னு எனக்கு விருப்பம். ఇంటర్ నుంచి వచ్చి వచ్చినప్పటి నుంచి నేర్చుకోవచ్చు లేదు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేర్చుకుని దాని ప్లాట్ఫామ్ లేదు అంటున్నప్పుడు ఫేస్బుక్ ద్వారా తన కోరికని పెంచుకోవడానికి ఫేస్బుక్ గూగుల్ ద్వారా అప్రోచ్ అయ్యి చాలా ఈవెంట్స్ చేశాను అని చెప్తున్నాను. தென்னோடையில நிறைய கலைப்பொருட்கள்லாம் பண்ணலாம். அது இப்போ முன்னாடியே நான் செஞ்சு காமிக்க போறேன். இப்போ நான் செய்ய போறதுன்னா பிராஸ்லெட் பண்ண போறேன். కొబ్బరి మట్టితో చాలా రకరకాలైన చిన్న చిన్న బుట్టలు చిన్న చిన్న చిలకలు అలాంటివి చేసిస్తారు అతను. பிராஸ்லெட் செய்யறதுக்கு தேவையான பொருள் தென்னை ஓலை,
அப்புறம் கத்தை தூள் ஒரு 220 தான் போதும் செய்யலாம். చిన్న బుట్ట చేయడానికి కొబ్బరి మట్ట, కత్తిరి, కత్తి, నూనె అవసరమైన వస్తువులు. இந்த மாதிரி பண்ணி அப்படியே கட் பண்ணிக்கலாம். நிறங்களை அப்படியே கட் பண்ணிக்கலாம். நல்லா பாருங்க. எல்லாரும் கவனிங்க. ஐயா எல்லாம் இந்த மாதிரி கட் பண்ணிக்கணும். బాగా చూసి చేయాలన్నమాట ఒక మనీ ఇస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆయన చేసినట్టు చేయాలి. అనిపించండి. ఓకేనా? ఇది బాగా చెప్పండి. ఆయన ఏం చేస్తామో మనం ఇచ్చేయాలి. మీకోసం మనం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నామంటే మనసును ఏకాగ్రతగా ఉంచడానికి, ప్రకృతిలో ఇలాంటి ఆటలు మనం చేయడానికి. వీటితో పాటు మనం మెమరీ పెరుగుతుంది. మనసు ఎప్పుడు కూడా ఏకాగ్రత అనేది ఒక పని చేస్తున్నప్పుడే మెమరీగా ఉంటుంది. మనసు పని చేయడం మనసు ఎలా ఉంటుంది తెలుసా? చంచలం అవుతుంది. ఏం చేయాలి కాబట్టి అలాగే ప్రకృతిలో మనకి ఇవన్నీ చూపిస్తున్నారంటే భగవంతుడు గారికి నేర్పిన విద్య. இந்த மாதிரி கலந்துக்கிற மாதிரி பண்ணணும். బుట్ట అడుగు కాగానే అందులో షురు చేయాలని చెప్తున్నాను. ఇది அப்படியே கட்டிடணும். நூலால அப்படியே கட்டிடணும். నూనెతో దాన్ని బాగా పెట్టి కట్టుకోవాలి. మీరు చూసిన సార్ ఫోటోస్ మీరు చూసే క్వాలిటీ ఉంటుందా? మీరు అరవడంలో చూస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, చూస్తుంది మాట్లాడలేదు, కథలు చూడలేదు, ఇద్దరు కాలం పుస్తకం కనుక్కోమంటే. ఎందుకంటే శక్తి లేదు, పిల్లలు కూడా ఆసక్తి లేదు, శక్తి లేదు. విషకరమైన ఆహారం తీసుకోవడం లేదు. అందుకోసం మనం మంచి ఆహారం పిల్లలు మనం పెడితే శక్తి ఆసక్తి రెండు కలుగుతాయి.
ఆ నెల కట్టుకున్న తర్వాత ఆ రౌండ్ రోడ్ నుంచి ఏ రోడ్ నుంచి ఒక రౌండ్ నుంచి ఒక ఆకులు కొబ్బరి ఆకులు తీసుకుని 3 ఆకులు వదిలేసి దాని తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. మీలో ఉన్నవారు భోజనం చేసిన తర్వాత మీరు కూడా ఏమైనా మన రైతులకు కానీ ప్రకృతి కానీ గోమాతలకు కానీ ఏమైనా సర్వీస్ సేవ చేయాలనుకుంటే వచ్చి మీ పేరు నమోదు చేయాల్సిన వారిగా మీరు గురించి మాట్లాడచ్చు. మనందరం కలిసి మన రైతులు మన గోమాతని మన ప్రకృతి కాపాడుకునే బాధ్యత మనందరికీ ఇచ్చారు భగవంతుడు. ఈ అవకాశాన్ని కోల్పోతుంది. ఇది వాస్తవంగా చెట్లను మనం పచ్చిన ఏరియాలో మనం ఇబ్బంది పెట్టకూడదు, తీయకూడదు. అయితే ఎటువంటి ప్రాసెస్ లో మంచి ఆవుతో వ్యవసాయం చేసి మంచి ఆహారం తీసుకునే ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేది తెలుసు.
కాబట్టి ఈ పచ్చని చెట్లు కూడా మనం ఏమంటాం కట్ చేయండి. కానీ ఒక కళలు ఎలా ఉంటాయి, అలాంటి కళలతో మనం ఎలా చేస్తూ ఏం చేసుకోవచ్చు. రైతు గంపలు ఉన్నాయి, మట్టి గంపలు అనేది మన ఈ కాకులు ఇలాతో చేసుకుంటున్నాం. కానీ అక్కడ చక్కటి ప్రస్తుతానికి ఇప్పుడు పెంచామనుకో కాలుష్యం ఎక్కువైపోతుంది, వెహికల్స్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఫ్యాక్టరీ ఎక్కువ అవుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ తీసిన అలాగే మరి కంట్రోల్ చేసేది. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం వచ్చిన ప్లాస్టిక్ రూపంలోనూ, స్టీల్ రూపంలోనూ, మట్టి రూపంలోనూ మనం కొన్ని పాత్రలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు చేసేదాన్ని ఒక విద్యను మనం గమనిస్తున్నాం అన్నమాట. ఒక పక్షి గూడు పెట్టుకుంటుంది కదా, ఆ పక్షి గూడు పెట్టుకోవడం ఎట్లా విద్యనో ఆయన కూడా విద్యను భగవంతుడు చేశాడు, ఒక ఆకారాన్ని ఎలా చేసుకోవాలి. దీన్ని నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అమ్మగారు అడిగారు, మరి నాకు ఇట్లా చేసుకోవాలంటే ఎలా అంటే ఈ మట్ట కింది పడుతుంది కదా, పడుతుంది కదా తెప్పించేది, అప్పుడు నేను నానబెట్టి ఈ పని చేస్తాను. ఓకే, దాని యాక్ట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఆకు మరి నేను నానబెట్టి దాన్ని ఏదైనా మనం చేసుకోవచ్చు ఉంటుంది. ఓకే, అందరూ కూర్చోవాలి ప్లీజ్. అక్కడ నిలబడితే మా కాలం నొప్పిస్తాయి. మీరు కూర్చొని వింటున్నారని మా కాలం అవుతుంది, మీరు నిలబడితే మా కాలం నొప్పిస్తాయి. రాజగోపాల్ మీకు సాయంత్రం వరకు ఉంటారా? ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మన సిటీలో మీరు అందరికీ రైతు పండించిన ఆహారాన్ని అందరికీ మీరు చాలా పరిచయం చేసుకోవడం చాలా సంతోషం. మీరు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి షాప్ అవుతుంది కదా, మన కుటుంబం ఇది. కుటుంబంలో నలుగురు పనిచేస్తే వ్యవసాయం ఎట్లుండదో మరి మీలాంటి వ్యక్తులు అందరూ కలిస్తే ప్రకృతి ఎట్లుంటుంది అనేది. ఓకే, కుటుంబంలో అందరూ కలిస్తే వ్యవసాయం ఎట్లుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న తిరుపతి పట్టణంలో, మన తిరుపతి జిల్లాలో ఉన్న వ్యక్తులు అందరూ కలిసి మన పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనకిచ్చిన గవర్నమెంట్. మనం కూడా కాపాడుకుంటే చేతులు ఎత్తేసింది. అందుకే ఈరోజు గోవుందా, ఎందుకంటే గోవుండే కొన్ని విషయాలు రాస్తే బాగుంటుంది. ప్రాక్టికల్గా గోవు ఉందా, గోవు మీ ఇంట్లో ఉందా, దాని అంతా గోవు ఉందా. గోవు ఉందా అంటే గోవు ఉంది అంటే గోవు విందు తింటాం. ఏంటంటే గోవు విందు తిన్నావు కదా, గోవు ఉందా, గోవు విందు తిన్నావా, అదే గోయిందా. గోవు లేకపోతే నువ్వు గోయిందా అంటే వాళ్ళని గోయిందా అంటారు. అదే కదా, చూడండి ఇటువంటి అద్భుతమైన పదాలు. ఆ గోవిందు, గోవింద, గోవిందు అనే పదాలలో ఆ గోవు మన దగ్గర ఉంటేనే గోవింద అనడం, గోవిందు తినడం. అసలు వెంకటేశ్వర స్వామి ఆవుల నుంచి తెలిసిన పాలు ఎలా ఇచ్చింది, పుట్టలు ఎలా ఇచ్చింది, దాన్ని తాప ఎలా కొట్టాడు, రక్తం ఎలా వచ్చింది, ఆయన ఎంత బాధపడ్డాడు, ఇవన్నీ మళ్ళీ మనం దాన్ని పునరాలోచన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఇంట ఆవున్నప్పుడు, ప్రతి వంట మనం తీసుకున్నప్పుడు మీటింగ్ లేదు ఆ ఇంటలో చిన్న నవ్వులు, మొత్తం చిన్న నవ్వులే కాదు. ఆవు ఎవరింట్లో అంటే శివుడు ఉంటాయి. శివుడు అంటే డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆ సైజ్ ఆవు ఉంటేనే. ఆవు లేకపోతే నీ బంగారు ఉన్నా కూడా అనారోగ్యం ఏం చేస్తావు, 1000 కోట్లు ఉన్నా కూడా రూపాయి పోతుంది. కాబట్టి అష్టైశ్వర్యం కావాలా, అష్ట కష్టాలు కావాలా. మరి నీకేముంది, ఆవు ఉంటేనే అష్టైశ్వర్యం, ఆవు లేకపోతే అష్ట కష్ట నష్టాలు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, రైతు ఒక్కడే ఆత్మహత్య చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఆత్మహత్య పోగొడుతున్నారు. ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది. వర్షాలు రాలేదు సమయానికి, విపరీతంగా ఎండలు రాస్తున్నాయి, టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎందుకోసం భూమి వేయడం, చెట్లు లేకపోవడం, ఆ కాలుష్యాన్ని నియంత్రించలేకపోవడం వల్ల మనిషి ఏం సంపాదించాలి. కాబట్టి ఆవుతో మనం ఉంటే శివుడు ఎప్పుడు చెప్పండి సార్, ఆలోచన ఉంటే శివుడు. అదే శ్రీకృష్ణుడికి ఏమున్నాయి, శివుడు ఆయన ఒంటి మీద బంగారే ఉండాలి కదా. ఆయన ఏం మాట్లాడినా శివుడే, శివుడితో మాట్లాడిన శివుడే, పండుగతో మాట్లాడిన శివుడే, గోపికలతో మాట్లాడిన శివుడే. ఆయన ఎక్కడున్నా కూడా చిన్న శివుడే. ఆయనకి వీసం లేదు, రోసం లేదు, పౌరుషం లేదు, ఆవేశం లేదు. అర్జునుడితో యుద్ధం చేసి ఏం చేశాడు, రాక్షసుని
మట్టి ఏం కూడా ఉంటాయి వినోదం ఉందా సంపుతుంది అదే రోషం అంటారు వీసం వేసేదన్నా లేదు వీసమే లేదు తక్కువ నమ్మే విషయం లేదు వీసం లేదు రోషం లేదు పౌరుషం లేదు ఆవేశం లేదు ఆ విధంగా ఆవు ఆహారం తింటే మనం కూడా అజ్ఞానాన్ని ఎలా కొడతాం జ్ఞానంతో కొడతాం శత్రువులు కానీ అప్పుడుగా భయాన్ని కానీ ఏదైనా తీసుకోండి ఒక జ్ఞానంతో సున్నితంగా కొట్టేస్తాం అదే మనం తీసుకునే ఆవుతో తీసుకునే పదార్థంలో అద్భుతమైన ఆలోచన జ్ఞానం విజ్ఞానం అన్ని తీసుకోవడం శ్రీకృష్ణుడు అందుకోసం ఈరోజు ఆయన శ్రీకృష్ణుడు ఆయన ఎప్పుడు దోపంలో తలుచుకుంటున్నాం ఏం కాదు చెప్పండి ఎప్పుడు దోపంలో ఉన్నాయని ఈ రోజుల్లో తలుచుకుంటున్నాం అంటే ఎవరు చెప్పారు విషయాలు కానీ దైవ మనుష్య రూపంగా మనుష్య రూపంలో మళ్ళీ ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఈ విషయాన్ని మనం ప్రతిగా శ్రీకృష్ణుడు ఉందా దాన్ని స్వతంత్రమైన మన వ్యవసాయాన్ని స్వతంత్రంగా ప్రతి వ్యక్తి కష్టపడాలి ప్రతి వ్యక్తి ఆహారం తీసుకెళ్ళి ఆరోగ్యంగా ఉండాలనేదే ఆ రైతు లక్ష్యం రైతు ఆశయం రైతు ఉద్యమం అవునా కదా ఆరోగ్యం ఎవరి చేతిలో చెప్పండి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది ఆరోగ్యం మీ చేతిలో ఉంది నిజమే కదా ఆహారం ఎవరి చేతిలో ఉంది మీకు చెప్పండి ఎవరి చేతిలో ఆహారం రైతు చేతిలో ఉంది రైతు విషం వేస్తే విషం అమృతం వేస్తే అమృతం మరి ఇప్పుడు రైతు ప్రకృతి నాశనం చేస్తున్నది కాదా కాదా అన్నగా అక్కడ వింటున్నారు లేదు ఎందుకంటే మీ శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా మీకు బాగుందా లేదా ఏం సార్ చెప్పండి సార్ కృష్ణ సార్ ఫోన్లో సార్ మీరే సార్ కృష్ణ సార్ ఫోన్ మాట్లాడతారా మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోతే మనకు బాగుందా లేదా అవుతుందా ఒక చిన్న వేలు లేకపోయినా ఒక చెవు లేకపోయినా ఒక కళ్ళు రాకపోయినా మనకు బాధ మీలో ఎవరు లేకపోయినా నాకు బాధ అవుతుంది ఓకే మీలో ఎవరు లేకపోయినా ఈ మాటలు నాకు బాధ చేస్తుంది నిజమే కదా మీ శరీరంలో అవయవాలు మీకు అయినప్పుడు మీకంటే బాధ ఇక్కడ వచ్చిన వాళ్ళు లేకపోతే మాకంటే బాధ ఏది బాధ మీరు ఆరోగ్యం ఉండాలి 10 మందికి ఆదర్శంగా కావాలి అవును కదా మీ ఆచరణలందరికీ అందించాలి సమాచారం కాబట్టి వచ్చిన ప్రతి విషయాన్ని కూర్చోటప్పుడు కూడా ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి విషయం విద్యార్థులు వినాలో అవుతారు ఓకే అట్లా ప్రకృతిలో జరిగే ప్రతి విషయం ప్రతి మానవుడు వినాలి ఆనందించాలి ఆచరించాలి ఆరోగ్యంగా జీవించాలి వాటిని ప్రతి విషయాన్ని మనం ఇక్కడ వ్యవసాయంలో తెలుసుకోవచ్చు అన్నమాట ఓకే అయితే ముట్టుకి ఇప్పుడు మనకి చేసి చూపించారు కదా మరి ఆయన చేసినందుకు ఆయనకే సన్మానం చేస్తాం ఎలా చేస్తాం తెలుసా ఓకే ఎలా ఇలా అప్పుగా కూడా చేసి దగ్గర ఏదైతే టైం పడినా సీట్ வருஷத்துக்காக பயன்படுத்துவோம் சீடு வருஷத்துக்கு இது 1 கிலோல இருந்து 5 கிலோ வரை நல்லா தாங்கும் இது தாங்கத்தினாலே நம்ம யூஸ் பண்ணிக்கலாம் வீட்ல நம்ம வெஜிடபிள்ஸ் இந்த மாதிரி யூஸ் பண்ணுவோம் பிளாஸ்டிக் வர்றதுக்கு முன்னாடி என்ன செஞ்சோம்னா இந்த மாதிரி தான் நான் செஞ்சு முன்னாடி முன்னோர்கள்லாம் பயன்படுத்துறாங்க ஆரோக்கியமா இருந்துச்சு இப்போ பிளாஸ்டிக் இருக்கறனால எல்லாமே மாறி போச்சு இதுல வைக்கிறப்ப என்ன ஆகும்னா பிளாஸ்டிக்ல ஒரு 5 நாள் காய்கறி வெஜிடபிள்ஸ் தாங்கன்னா இதுல வைக்கிறப்ப ஒரு 2 நாள் 3 நாள் சேர்த்தே வரும் நல்லா இருக்கும் ஆரோக்கியமா இருக்கும் இது காந்தால யூஸ் பண்ணிக்கலாம் தண்ணியில போடக்கூடாது தண்ணி நீராவி இப்படி பட்டுச்சுன்னா வேஸ்ட் ஆயிடும் காந்தால யூஸ் பண்ணிக்கலாம் நல்லா இருக்கும் ఇది ప్లాస్టిక్
రాకముందు ఈ బుట్టలే మనకు సాంగ్యాలు సబ్జెక్ట్ పెట్టేటప్పుడు ఈ బుట్టలలో 1 కేజీ నుంచి 3 కేజీ వరకు అది వెయిట్ అనేది 5 కేజీ వరకు వెయిట్ తెలుస్తుంది. ప్లాస్టిక్ లో పెడితే ఒక 5-6 రోజుల వరకు మనకు అవి పాడవకుండా ఉంటాయంటే ఈ బుట్టలో ఒక 7 రోజులు వరకు కూడా మనకు పెట్టుకుంటే ఫుడ్ పాడవకుండా అదేం పాయిజన్స్ కాకుండా ఉంటుంది వేయించకుండా. తర్వాత దీని మీద వాటర్ పడకుండా చూసుకుంటే పాడవకుండా ఎండిపోయిన తర్వాత కూడా మనం వీటన్నిటిని కూడా యూజ్ చేస్తాం. డెకరేషన్ పర్పస్ కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కడిగా ఉన్నప్పుడు అంటే ఖర్చుగా ఉన్నప్పుడు దాని మీద వాటర్ పడకుండా మనం ఆధారపడైతే అది ఎండిపోయిన తర్వాత కూడా మనం ఇంకా యూజ్ చేసుకోవడానికి డ్రైన్ టేబుల్ మీద డెకరేషన్ ఉంటుంది పెట్టుకోవడానికి కూడా అది పాడకుండా ఉంటుంది. వీటిలో 5 కేజీ వరకు తాను ఇది డ్రై ఇచ్చిన 1 కేజీ 1.5 కేజీ యూరో తాను పచ్చిగా ఉన్నప్పుడు 5 కేజీ వరకు వెయిట్ నిలబడుతుందండి. అది ఎండిపోయిన తర్వాత 1 కేజీ వరకే దాంట్లో వెయిట్ ఉంటుంది. డెకరేషన్ గా అన్ని పైన డెకరేషన్ యూజ్ చేసుకోవడానికి డెకరేషన్ పర్పస్ ఎక్కువ డెకరేషన్ గా డెకరేషన్ పైన పెట్టుకుంటూ అదే ఏ విధంగా కాయగూరగా ఇంట్లో వచ్చి పైన పెట్టుకుంటా ప్లాస్టిక్ ఏ విధంగా యూజ్ பண்றதே இல்ல. என்ன காரணம்னா இதுல காய்கறி வைக்கிறப்ப வேகமா கெட்டு போயிடுது. அதுல பிளாஸ்டிக் வைக்கிறப்ப காய்கறி கெட்டு போயிடுது. இதுல வைக்கிறப்ப கொஞ்சம் சேதே வருது, நீடிச்சு வளருது. அதனால நம்ம இதை பயன்படுத்திக்கிறோம். ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు అవి మొత్తం పాడైపోతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా మనకి కాపాడుకోవడానికి ఇందులో కాయగూరలు అవన్నీ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. అవి కూడా అలాగే యూజ్ చేస్తున్నాం. ரொம்ப நன்றி. అందరూ ఉన్నారా? ఇప్పుడు మనకి ముత్తూరు మనం ఒక సన్మానం చేస్తాం, చిన్న సన్మానం. ఎవరు చేసి సన్మానం అని ఆయన చేస్తుంటే ఆయనకే సన్మానం చేస్తాం. ఇక్కడ మనకి ఆర్మీ మిలిటరీ సైనికులు బాగున్నారా? ఉన్నారా? చాలా బాగున్నారా? గుడ్. బాగున్నారా? ఆయన చేసిన సన్మానం చాలా సంతోషం. చాలా చేసుకోవచ్చు, ఏం కావాలి అద్భుతంగా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ వాడకుండా ఓకేనా పిల్లలు? బాగుందా? నాకు ఎవరు చేస్తారు? మీరు ఎవరు చేస్తారు? చూడండి తెలుసా? ఓ ఒక్కసారి చూసావా? సరే తీసుకొని చేయండి. ఓకేనా? వెరీ గుడ్. మీరు అందరూ కలిసి చేయొచ్చు, ఒక్కొక్కరు ఐడియా ఉంటుంది కదా. ఓకేనా? బయలుదేరి మీరు చేసి మనం చూపించాలా? ఇప్పుడే ముత్తూరు ట్రెడిషనల్ ఏం మేము 4 మెంబర్స్ వచ్చేదాన్ని మ్యారేజెస్ ఫంక్షన్ తీసుకున్న కార్యక్రమాలు మనం డెకరేషన్స్ అని ప్లాస్టిక్ పూర్తో కాకుండా కొబ్బరి పెట్టుకొని తను చేస్తాడు. తన పేరు చూపించారంటే తను ముత్తూరు ట్రెడిషనల్ కోకోనట్ లీఫ్ డెకరేషన్. ముత్తూరు ట్రెడిషనల్ కోకోనట్ లీఫ్ డెకరేషన్. My Facebook page, my phone number 7200614041 7200614041. అందరికీ ముత్తూరు ట్రెడిషనల్ కోకోనట్ లీఫ్ డెకరేషన్. యూట్యూబ్ ఛానల్ ముత్తూరు ట్రెడిషనల్ కోకోనట్ లీఫ్ డెకరేషన్. ఇన్స్టా పేజ్ ముత్తూరు ఆర్టిస్ట్. చాలా సంతోషం, ధన్యవాదాలు. అలాగే అందరూ ఫోన్ చేసి సార్ వెంకటకృష్ణ సార్ ఫోన్ చేసి ఇక్కడ పొందాలనేదిగా మళ్ళీ 2:15 గంట అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు అమృత ఆహారం తీసుకోవాలి. మీరు అక్కడ భోజనం రెడీ ఉన్నాయి. మళ్ళీ 2:15 గంటలు మళ్ళీ మనం
మనం ఇక్కడ కావాల్సిన కార్యక్రమం చాలా రైతులు వస్తారు. ఆ రైతులకు మనం ఏ విషయాలు అనేది మొదటి నుంచే మనం రైతులు ఏ విధంగా తెలుసా, మొట్టమొదటి రైతుకు రోజు నిత్య ఆదాయం రాదు సార్. ఎందుకంటే నిత్య ఆదాయం, పచ్చని ఆరోగ్యం, నిత్య కళ్యాణం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏం జరుగుతుంది? నిత్య కళ్యాణం, పచ్చని రైతు ఏం కావాలి? నిత్య ఆదాయం, పచ్చని ఆరోగ్యం జరగాలని వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంటాయి. మీరు చెప్పే మాటలు మీరు చెప్పే మాటలు కాదు, ఇది ఆత్మ పరమత్వంగా కనిపిస్తున్నది పరమాత్మ వాస్తవాన్ని. కానీ కాబట్టి అందరూ ఆరోగ్యం ఉండాలి. అందరూ భోజనం చేసిన తర్వాత 2 తర్వాత అందరూ ఇక్కడ కూర్చోవాలని అందరికి మనం చేస్తున్నాం. అయిపోయిందండి చెప్పడానికి.